18వ వచనాన్ని అందరం కలిసి చదువుతాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని అందరం కలిసి చదువుతున్నాం. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టెలను, పాతాళలోక ద్వారములు దాని యొక్క నిలవని నేను నీకు చెప్పుతున్నాను. ప్రభు సహాయం కోసమై చిన్న ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, యేసు ప్రభు వారి ఘనమైన నామమును బట్టి మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయం నుంచి ప్రభావ మరి మీ మందిరంలో ప్రేక్షకులలో నేను కలిగి ఉన్న ప్రభావ మరి ఈ దినం కోరికను బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రభావ మరి ఈ విధమైన మేమందరం కలిసి ప్రభావ మీ సన్నిధి విధంగా గడపగలిగే సమయాన్ని భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకు మీ స్తోత్రంలో ప్రభావ మరి సమయంలో కూడా తండ్రి మరి ప్రభావ మరి మీ వాక్యం యొక్క సముఖంలో ప్రభావం చేరి వస్తుండగా మీ వాక్యం మాకు ఎంతో మేలుకరంగా ఆశ్చర్యకరంగా ప్రభావ మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభావ. పాటలు సమయం ఇచ్చినందుకు దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభావ నీ వాక్య ధ్యానం మాకు ఎంతో సంఘానికి ఎంతో క్షేమకరంగా ఉండేలాగా చేయమని కోరుకుంటూ మా రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఈ లోకంలో సజీవంగా ఉన్నంత వరకు బాగానే ఉంటుంది, కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత అసలైనది మొదలవుతుంది. ఉదాహరణకు ధనవంతుడు లాజరు ఉన్నాడు అనుకోండి. వారిద్దరు కూడా వేరు రకాలైన జీవితాలు జీవించారు. ధనవంతుడు తనకి ఇష్టం వచ్చినట్టుగా జీవించాడు. లాజరు అయితే ఆయన దేవుని నమ్ముకొని దేవుని విధానంలో దేవుని పద్ధతిలో ఆయన జీవించాడు. ఇద్దరు ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. ధనవంతుడేమో పాతాళానికి వెళ్ళాడు, లాజరేమో అబ్రహాము రొమ్మున అనుకోవడానికి వెళ్ళాడు. ప్యారడైజ్ అనుకోండి. ఆ కాలంలో యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత కుడివైపున ఉన్న గంగను తీసుకొని ఎక్కడికి వెళ్ళాడంటే ప్యారడైజ్కి వెళ్ళాడు. మృతుల లోకం అంటారు. భూమి అడుగు భాగాలంటే ఒకటేమో వేదనకరమైన స్థలం, రెండోదేమో పరిశుద్ధులు విశ్రాంతి తీసుకుని ఆదరణతో కూడిన సంతోషంతో కూడిన నెమ్మదికరమైన స్థలం. మృతులు రెండింటిని కలిపి మృతులు అంటారు, మృతుల లోకం అంటారు. ఒకటేమో వేదనకరమైన స్థలం, రెండోదేమో ఆదరణకరమైన స్థలం. వేదనకరమైన స్థలమేమో దేవుని నమ్ముకోకుండా దేవునిలో లేని వారు వెళ్ళే స్థలం. నెమ్మదికరమైన స్థలమేమో దేవుని నమ్ముకొని విశ్వాసకి లోకంలో జీవించి అంటే రక్షించబడి ఈ లోకాన్ని విడిచిపెట్టిన వారు వెళ్ళే స్థలం అది. కానీ ప్రభు తిరిగి లేచిన తర్వాత అక్కడున్న పరిశుద్ధులు ఉన్నారు చూసారా, అక్కడ ఆ పరిశుద్ధులందరినీ తీసుకొని మూడవ ఆకాశానికి తీసుకుని వెళ్ళాడు. మూడవ ఆకాశం అంటే దానికి ఇంకొక పేరు పేరంటే పరదైసు అని పేరు పెట్టబడుతూ వచ్చింది. ఇప్పుడు ప్రభువుని ఎవరైతే అంగీకరిస్తారో వారు పరదైసుకు వెళ్తారు, అంగీకరించిన వారు భూమి కిందకు వెళ్తారు. మృతుల లోకం అంటే ప్రభువు నందు కాకుండా మృతి చెందిన మృతుల లోకానికి వెళ్తారు. దాన్ని పాతాళం అంటారు. ఇంగ్లీష్లో హెల్ అని వ్రాయబడింది. దీన్ని బట్టి చూస్తే హెల్ వేరే, ద లేక్ ఆఫ్ ఫైర్ వేరే.
ద లేక్ ఆఫ్ ఫైర్ అంటే అగ్ని గంధకములతో మండు గుండం అంటారు. హెల్ అంటే పాతాళం, మృతులు ఉంటారు, మృతుల లోకం అంటారు. ఆ మృతుల లోకాన్ని అవిశ్వాసంలో చనిపోయిన వాళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట. సరే, ఆ కాలంలో ధనవంతుడు లాజరు ఇద్దరు చనిపోయినారు. ధనవంతుడు లాజరు ఇద్దరు చనిపోతే లాజరేమో అబ్రహాం రొమ్ము నానుకోవడానికి వెళ్ళాడు. నెమ్మదికరమైన స్థలం. ఆ కాలంలో ప్రభు ఇంకా ప్రాణం పెట్టలేదు కాబట్టి ఆ నెమ్మదికరమైన స్థలము కింద భూమి అడుగు భాగాలనే ఉంది. ఇంకా దాని కింద ఆ రెండింటిని వేరు చేసేది ఒక అగాధము, ఇంకా దాని కింద పాతాళం. ఇప్పుడు పాతాళంలోనికి హెల్లోనికి ఏమో ధనవంతుడు వెళ్ళాడు, పాతాళం అంటారు. తర్వాత అబ్రహాం రొమ్మ నెమ్మదికరమైన స్థలం, ఇంకేమో లాజరు వెళ్ళాడు. అలా లాజరు అక్కడే కాకుండా ప్రభునందు నిద్రించిన వాళ్ళు, దేవునిలో నిద్రించిన నీతిమంతులు, పరిశుద్ధులు అనబడిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఎవరంటే హడలు. ఎవరంటే హడలు. అప్పుడు భూమి మీద జీవించినంతకాలం ఇష్టం వచ్చినట్టుగా జీవించారు. అది ఇప్పుడు చనిపోయిన తర్వాత ఎవరు అంటే హడలు. అంటే ఇప్పుడు లాజర్ని చూస్తే ధనవంతునికి హడలు, షేక్ అయిపోతున్నారు. ఇలాగ లాజర్లు అనబడినటువంటి పరిశుద్ధుల గుంపు అంతటిని ఏమంటారంటే సంఘం అనుకుందామా. ప్రభువునందు నిద్రించిన వారు ఇప్పుడు సజీవంగా ఉన్నాం. మనం అంటే పాతాళ లోకానికి దడన్నమాట. ఆ కారణాన్ని బట్టి సంఘం ఎదుట పాతాళలోక ద్వారముల దాని ఎదుట నిలువనైనవు. అంటే సంఘానికి దేవుడు అంత శక్తి సామర్థ్యాలను అనుగ్రహించాడు. సంఘానికి దేవుని యొక్క శక్తి ఉంది, పవర్ ఉంది. పాతాళంలోకి వెళ్ళినటువంటి వారికి ఏం లేదు, పాతాళంలోకి జ్ఞానం లేదు, పని లేదు అని వ్రాయబడింది. వేదనకరమైన స్థలం. అక్కడ ఒక సింగిల్ డ్రాప్ అక్కడ ఎంతో విలువైంది. సింగిల్ వాటర్ డ్రాప్ పాతాళం యొక్క లెక్కల ప్రకారంగా చాలా విలువైంది. ఎందుకంటే అక్కడ సింగిల్ డ్రాప్ కాదు కదా, 2 హైడ్రోజన్ మాలిక్యూల్స్ కానీ ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ కానీ దొరకదు. ఒకవేళ దొరికితే ఈక్వేషన్ అయిపోతుంది, ఆటోమేటిక్గా నీరు తయారైపోతుంది. ఈక్వేషన్ వేయడానికి కూడా కుదరదు అన్నట్టు, అంత భయంకరమైన స్థలం. కాబట్టి అక్కడున్న వాళ్ళు సంఘాన్ని చూసి, పరిశుద్ధులను చూసి, భూమి మీద ఉన్న పరిశుద్ధులు, సజీవంగా ఉన్న పరిశుద్ధులు కావచ్చు, క్రీస్తు నందుండి, ప్రభు నందుండి మృతి చెందినటువంటి పరిశుద్ధులు, పరదేశంలో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరిని చూసి పాతాళంలో ఉన్న వాళ్ళు షేక్ అయిపోతున్నారు. అందుకని చెప్పేసి సంఘం అంటే ఎంత గొప్పది. ఈ సంఘం తయారు కావాలి, ఫార్మేషన్ కావాలంటే యేసు ప్రభు వారి యొక్క రక్తం కావాలి. అందుకని యేసు ప్రభు వారు తన రక్తం చెందించారు. తన రక్తం చెందించి ఎవరైతే పాపంలో ఒప్పుకొని మారు మనసు పొంది యేసు ప్రభుని సొంత రక్షకుడిని అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని బిడ్డలుగా చేయబడతారు. బాప్తిస్మం ద్వారా, మారు మనసు పొంది బాప్తిస్మం ద్వారా సంఘంలోనికి చేర్చబడతారు. పరిశుద్ధాత్మను వరముగా పొందుతారు, లేదా పరిశుద్ధాత్మను చేత ముద్రించబడి దేవుని వాక్యం చదువుకొని, ధ్యానించుకొని, వాక్యానుసారమైన జీవితం జీవించే లోకంలో ప్రభు కొరకై సాక్షులుగా జీవించి, ప్రభు చెప్పిన పని చేసి, ప్రభు మాట వినకుండా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటువంటి వాళ్ళంటే పాతాళంలో ఉన్నటువంటి నశించిపోయినటువంటి ఆత్మవంతులు సరే మనుషులు, వాళ్ళు చాలా షేక్ అయిపోతూ ఉంటారు. ఇట్లా అందుకని చెప్పేసి పాతాళంలో ఒక ద్వారంలో దాని ఎదుట నిలవనేరు అంటే సంఘం అంటే అంతగా ఉంటుంది. సంఘాన్ని చూసి ఏ లోకము షివరైపోతుంది, పాతాళ లోకం షేక్ అయిపోతుంది. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు సంఘంలో చేర్చబడాలి. సంఘంలో చేర్చబడాలంటే, సంఘ సభ్యులు కావాలంటే, సంఘంలో మెంబర్స్ కావాలంటే, సంఘంలో సభ్యురాలుగా కావాలంటే ఏం లేదు, మరుజన్మం అంటారు. మరుజన్మం అంటే నూతన జన్మం అంటారు, లేదా తిరిగి జన్మించుట అంటారు, క్రొత్త జన్మం అంటారు, క్రొత్త జన్మము అంటారు, లేదా మారు మనసు అంటారు, లేదా రక్షణ పొందడం అంటారు, లేదా పాపక్షమాపణ అనుభవంలోనికి రావడం అంటారు.
టర్మ్స్ అన్ని రకరకాలుగా ఉన్నా కూడా అనుభవం మాత్రం ఒకటే. ఇలాగ ప్రభు నాకు ఇలాంటి అనుభవం ఇచ్చాడని వాళ్ళు వెంటనే దానికి సాదృశ్యంగా బాప్తిసం తీసుకుంటే సరిపోతుంది. అప్పుడు దేవుని వాక్యం నెరవేర్చిన వారుగా అవుతారు. ఇలాంటి సమూహం అంతా ఇప్పుడు ప్రపంచంలో వరల్డ్ వైడ్గా గ్లోబల్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయంగా ఉంది. వీళ్ళందరినీ కలిపి ఏమంటారంటే సార్వత్రిక సంఘం అంటారు. ఈ సార్వత్రిక సంఘంలో భాగమైన మనము ఈ బెంగళూరు ప్రాంతంలో ఇక్కడ కొద్ది మందిగా చేర్చబడి మనం ఈ విధంగా ప్రభు కొరకే మనం జీవిస్తున్నాం కాబట్టి దీన్ని ప్రాంతీయ సంఘం అంటారు. దీనికి ఒక పేరు పెట్టుకున్నాము. మనందరం కూడుకొని ఒక చక్కని రూమ్ తయారు చేసుకునే ఈ విధంగా దేవుని సేవా కార్యక్రమాలు జరుపుకునే వారంగా ఉన్నాం. ఇంటికి ఒక పేరు పెట్టుకున్నాం, బెయేర్షెబా. చెప్పండి, ఈ బెయేర్షెబాలో ఏముంది అంటే జీవం గల దేవుని సంఘం ఉంది. సంఘము అంటే రక్షించబడిన ప్రజల యొక్క సమూహము. అది ముందుగానే పేతురుతో యేసు ప్రభువాడు చెప్పాడు, రివీల్ చేశాడు అనమాట. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళంలో ఒక ద్వారంలో దాని ఎదుట నిలవనేరవు అని చెప్పాడు. ఈ లెక్క చొప్పున పాతాళంలో ఒక శక్తి కంటే దేనికి ఎక్కువ అధికమైనటువంటి పవర్ ఉందనంటే సంఘానికి పవర్ ఉంది. సంఘానికి ఉన్నటువంటి శక్తి ఇంకా మరి దేనికి కూడా దేవుడు ఇవ్వలేదు. సంఘం అంటే యేసు ప్రభు వారికి చాలా ఇష్టం. యేసు ప్రభు వారికి ప్రాణం చూసారా? ప్రాణం అన్న ఒకటే, రక్తం అన్న ఒకటే. యేసు ప్రభు వారికి ప్రాణము అంటే రక్తము ఆయన దారబోసి ఈ సంఘాన్ని కొనుక్కొని ఉంటే యేసు ప్రభు దృష్టిలో సంఘం ఎంత అధికమైందో ఒకసారి గమనించండి. అందుకని యేసు ప్రభు సంఘాన్ని మినహాయించి ఇంకా వేరే దానికి ఆప్షన్ ఇచ్చేసి అది నాకు ఇష్టం అని చెప్పి ఇంకా చెప్పడు. సంఘమే ఇంకంతే. సంఘం కొరకు తన ప్రాణాలు పెట్టేశాడు. సంఘాన్ని ప్రేమించి తన ప్రాణం పెట్టాడు. అందుకని చెప్పి సంఘాన్ని దాటి వెళ్ళడానికి ఆ సంఘంలో మనం ఉన్నాం. ప్రభు నాకు సహాయం చేయి అని అంటే సంఘంలో ఉన్న మనకు సహాయం చేయకుండా ఇంకెవరో చేస్తారు చెప్పండి? చేస్తాడా? చేయడు. ప్రభు నేను ఇబ్బందుల్లో వెళుతున్నాను, ప్రభు నాకు సహాయం చేయి అంటే మనకు సహాయం చేయకుండా ఇంకెవరో చేస్తాడా? చేయడు. అందుకని చెప్పి సంఘంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రభు దృష్టిలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. అందుకని చెప్పేసి మనం ఈ సత్యంలో ఉన్న, ఈ సిస్టంలో ఉన్న, సంఘం అనేటువంటి ఒక సిస్టమ్, చర్చ్ అనేటువంటి ఒక సిస్టంలో ఉన్నాం కాబట్టి ఈ సిస్టమ్ అనేది యేసు ప్రభు వారి దృష్టిలో చాలా విలువైనది. ఇట్స్ ఎ వెరీ వాల్యుబుల్ థింగ్ ఇన్ ద గ్లాన్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారి దృష్టిలో సంఘం అనేటువంటిది చాలా విలువైనటువంటి ఒక వ్యవస్థ కాదు. తన రక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు ప్రజలు. ఇంకా ఈ సంఘంలోనికి ఈ రోజు వరకు కూడా చేర్చబడతానే ఉన్నారు సువార్త ద్వారా. ప్రపంచంలో ఏదో ఒక మూల సువార్త జరుగుతూనే ఉంది. ఈ రోజు వరకు ఎవరో ఒకళ్ళు రక్షణ తీర్మానం చేసుకుంటూనే ఉన్నారు. అందుకని చెప్పేసి రెండవ రాకడ వరకు కూడా ఈ ఛాన్స్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అన్ని జన్మలు అనుకున్న ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంది. అలాగే సులభంగా మారు మనసు పొంది సువార్తను నమ్మితే చాలు. ఫ్రీ ఆఫ్ సాల్వేషన్. ఇట్స్ ఫ్రీ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్, సాల్వేషన్. ఈ లెక్క చొప్పున మన ఇళ్లలో మనం సర్వే చేసుకోవాలి. ఇంకెవరైనా ఉన్నారా రక్షణ లేకుండా అని చెప్పేసి వాళ్ళని, ఒకవేళ వాళ్ళు ఉన్నారని అంటే మనము ఏం చేయాలంటే చక్కగా ప్రేమపూర్వకమైన హెచ్చరికను మనం ఇస్తూ ఉండాలి. ఒకవేళ ఈ విషయంలో మనం తప్పిపోయామనుకోండి, తప్పిపోతే ఒకవేళ వాడు నశించిపోతే అప్పుడు పాతాళంకి వెళ్ళి వెంటనే ఇక మనం తిడతాం మళ్ళీ చేస్తారు. ఆ వేదనకు తట్టుకోలేక, అమ్మా నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు, నాయన నాకు ఎందుకు చెప్పలేదు, నువ్వు చెప్పినట్టుగా నేను కూడా తప్పించుకునేవాడిని కదా. ఈ విధమైన గోల ఉంటుంది, బీభత్సమైన గోల ఉంటుంది. ఒక వ్యక్తిని టాప్ టు బాటం వరకు పెట్రోల్ పోసి మొత్తం కలిపేసి పెట్రోల్ పోసి అగ్గిపుల్ల గీసాడనుకోండి. అగ్గిపుల్ల గీస్తే మండుతుంది కదా. ఏముంటుందంటే అప్పుడు ఏమైంది తెలుసా? తన శక్తి అంతా ఉపయోగించుకుని గట్టిగా అరుస్తారు. అంత బాధ ఉంటుంది. ఆ అరిసేటువంటి అరుపు రిథమిక్గా ఉంటుందా? శ్రావ్యంగా ఉంటుందా? ఏమంటే శ్రావ్యంగా ఉంటుందా? వినసొంపుగా ఉంటుందా? తెలుగులుగా ఉంటుందా?
హర్రవంటారు చూసారా, ఆ విధంగా ఉంటుంది. ఒక వ్యక్తి అరిస్తేనే అంత ఘోరంగా ఉంటుంది. ఒకరికి ఇద్దరు తోడైతే, ఇద్దరికి నలుగురు తోడైతే ఇంటి పెట్టుకుంటూ పోవాలి. 100 మంది, 1000 మంది, 1,00,000 మంది, ఇక గ్లోబల్కి ఇంకెంతమంది, వీళ్ళందరూ అరుస్తూ ఉంటే ఒక లోకంలో ఉండి అరుపులు ఎలా ఉంటాయి అంటే శ్రావ్యంగా వినకిగా ఉంటుందా? అసలు వినడానికి కూడా అసలు అంత టెరిఫిక్గా ఉంటుంది, హర్రర్గా ఉంటుందంటే అంత హర్రర్గా ఉంటుంది అన్నట్టు. రష్యా కూడా హోల్ వేసి కెమెరా నుంచి ఆడియో రికార్డ్ చేశారంట. మరి చేస్తే అది ఎట్లా ఉండేది తెలుసా? అది ఎవరి వాయిస్ అది తెలియదు. పలానాడు వస్తున్నానని చెప్పి చెప్పాలంటే మనం చెప్పడానికి కూడా ఉండదు. అన్ని కోట్ల మంది కూడా అంత మిలియన్, బిలియన్, ట్రిలియన్ మంది అంత అలాగే కలుస్తూ ఉంటే అంత టెరిఫిక్గా ఉంటుంది, అంత టెరిఫిక్గా ఉంటుంది. అదే పరలోకానికి వెళ్ళి అందరూ దేవుడు శుద్ధిస్తూ ఉంటే ఆ వాయిస్ ఎలా ఉంటుందంటే చక్కని హృదయమికిగా శ్రావ్యంగా ఉంటుంది. ఏ మ్యూజికల్ డైరెక్టర్ కూడా కంపోజ్ చేయనటువంటి అద్భుతమైన స్పిరిచువల్ మ్యూజిక్ అక్కడ ఉంది. ఇది సంఘంలో ఉంటుంది. అందుకని చెప్పేసి మనం ఏం చేయాలి, ఇంకా ప్రభువులోనికి ఇంకెవరైతే రాలేదో అలాంటి వాళ్ళను ప్రభువులోనికి తీసుకొచ్చే బాధ్యత మన మీదే ఉంది. అందుకని చెప్పేసి కుటుంబాల్లో ఎవరైనా రక్షణ లేకుండా ఉంటే మా చిన్నవాడు మా ఈ విధంగా నిక్నేమ్లు పెట్టుకొని మా బంటి అని ఇట్లాగా తెలుసుకుంటా వాళ్ళని హెచ్చరిక చేయకుండా ఉన్నామంటే ఆవిడ పోయిన తర్వాత బండి లేదు, గింటి లేదు, ఇలాంటి ఏమున్నాయి. ఈ భూమి మీద ఉన్నంత వరకు మా చిట్టి, మా కన్న, మా బాబే అని ఈ విధంగా ఉంటాయి. కానీ అలా తెలిసినప్పుడు, అంత ప్రేమ ఉన్నప్పుడు ఆ వ్యక్తి రక్షణ పొందాలనే సంగతి కూడా తెలియదు. అలాగనమాట నిజమైన ప్రేమను మనం ప్రదర్శించాలి. నిజమైన ప్రేమ ఏంటంటే మా చిన్నోడు మా బంటి అని ఇది కాదు ప్రేమ అంటే ఆ వ్యక్తి రక్షించబడేది ఇక్కడ చేసామనుకోండి, అప్పుడు నిజంగా అప్పుడు మనలో ఉన్న ప్రేమను అది రియలిస్టిక్ అంటే రియల్గా అది వర్కౌట్ అవుతుంది మనలో. అప్పుడు అందరూ బాగుంటారు. ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ అందరూ రక్షించబడిన వాళ్ళు ఎంత బాగుంటుంది, అంత బాగుంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ కలిసి దేవుని నమ్ముకొని దేవుని యొక్క సమాజంలో చేయడం అనుకోండి, చర్చిలో ఉన్నట్లు లెక్క. చర్చ్ అంటే ఏంటంటే గోపురం కాదు, పైన సిలువకి ఎర్ర రంగు, ఆ సిలువ చుట్టూ మైకులు ఇలాంటివి కాదు. సంఘం అంటే చర్చ్ అంటే సంఘం అంటే రక్షించబడిన దేవుని బిడ్డల యొక్క సమూహము. దాన్ని ఏమంటారంటే సంఘం అంటారు. ముందుగానే ప్రభు పేతురుతో చెప్పాడు, పేతురు ఈ బండ మీద నా సంఘంను కట్టుదును, పాతాళ ద్వారంలో దాని ఎదుట నిలవనేరు అని చెప్పాడు అనమాట. అలాగనే సంఘం అంటే లాజరు అనుకుందాం, పాతాళం అంటే ధనవంతుడు అనుకుందాం. ఇప్పుడు ఇద్దరులో ఎవరు చూసి బెదిరిపోతున్నాడు, షేక్ అయిపోతున్నాడు, దద్దలాడిపోతున్నాడు. లాజరును చూసి ధనవంతుడు దద్దలాడిపోతున్నాడు. భూమి మీద ఉన్నప్పుడు అది చాలా షార్ట్ పీరియడ్. అది 70 సంవత్సరాలు కావచ్చు, 80 సంవత్సరాలు కావచ్చు, షార్ట్ పీరియడ్. అది ఎట్లా జీవించారు అది కాదు, అసలు అయింది కన్ను మూసిన తర్వాత స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఎవరెవరంటే ఆడలు భయం, షేక్, చెమటలు పడుతున్నాయి. లాజరును చూసి, లాజరు సంఘం అనుకోండి సాదృశ్యపూర్వకంగా, ధనవంతుడేమో పాతాళం అనుకోండి. దాని లాజరును చూసి ధనవంతుడు షేక్ అయిపోతున్నట్టు ఉంటుంది అని ప్రభు ముందుగానే చెప్పాడు. పరిశుద్ధుల సమూహాన్ని చూసి పాతాళంలోకి వెళ్ళి నశించిపోయే వాళ్ళు భయపడిపోతారు, నిలవనేరు. సంఘం ఎదుట పాతాళంలో ద్వారములన్నీ కూడా పునాదులే అదిరిపోతాయి అన్నట్టు. సంఘం అనేది చాలా గొప్ప విషయం ఏంటంటే ఈ ప్లానెట్ మీద, ఎర్త్ అనేటువంటి ప్లానెట్ మీద ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, తర్వాత సంఘం రెండు ఉన్నాయి. అది ప్రభు వచ్చిన తర్వాత రాకడలో సెకండ్ కమింగ్ అంటారు కదా. సెకండ్ కమింగ్లో ప్రభు పరలోకం నుండి ఆకాశ మండలానికి వచ్చినప్పుడు, మధ్యాకాశం అనేది స్పెల్లింగ్ బైబిల్ లేదు, ఆకాశ మండలానికి వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. ఈ సంఘాన్ని ఎవరు తీసుకుపోతారు? ఈ సంఘాన్ని ఎవరు తీసుకుపోతారు? కర్మేలు పర్వతం మీద జరగాల్సినంత జరిగిపోయింది. 450 మంది బయలు ప్రవక్తలు, 400 మంది అస్తరోత ప్రవక్తలను ఎవరు వేసి పడేసినాడు, మొత్తాన్ని చంపి పడేసినాడు.
చంపబడేస్తే ఏలియా అన్నట్టు అంత కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత రాజా అనమాట, వర్షం వస్తుంది, తడుస్తూ అనవసరంగా ఇంటికి వెళ్ళిపోన్నాడు. ఇంటికి వెళ్ళిపోవాలంటే మనోడు స్టార్ట్ చేశాడు, ఇగ్నిషన్ స్టార్ట్ చేశాడు. ఇగ్నిషన్ అంటే ఏంటి? చారియట్ రథాలే కదా, అది స్టార్ట్ చేసి వెళ్ళాడు. రథానికి గుర్రం ఒకటి కాదు ఉండేది, గుర్రాలు ఉంటాయి కాబట్టి పర్ అవర్ ఎంత అని చెప్పి స్పీడ్తో వెళ్ళిపోద్ది అనమాట. అది మ్యాన్ పవర్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. రథం స్టార్ట్ చేసి ఇక వెళతా ఉన్నాడు, చాలా వేగంగా వెళుతుంది. ఆయన స్టార్ట్ చేసిన కొద్దిసేపటికి ఏలియా స్టార్ట్ చేశాడు, ఆహావు కంటే ముందు వెళ్ళాడు. ఎట్లన్నాడు? స్పిరిట్ లీడింగ్ అంట. రథం వస్తుంది కలుసుకోపో అంటే రథాన్ని మించిన స్పీడ్తో వెళ్ళి క్యాచ్ చేయాలి రథాన్ని. ఎట్లా వెళ్తాడు ఫిలిప్పు? ఈయన హుసేన్ బోల్ట్ కూడా కాదు, దాన్ని స్పిరిట్ లీడింగ్ అంటారు. అదేవిధంగా ఈ భూమి మీద ఉన్నటువంటి గ్లోబల్గా ఉన్నటువంటి పరిస్థితుల గుంపు అంతా ఒక్కసారి అందరినీ, ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళని, కెనడాలో ఉన్న వాళ్ళని, ఇండియాలో ఉన్న వాళ్ళని, శ్రీలంకలో ఉన్న వాళ్ళని ఏకదమున ఒకే ఒక రెప్పపాటు కాలం అందరూ లేపాలి పైకి. అందరూ లేపి వాళ్ళకి స్పిరిచువల్ బాడీస్, గ్లోరియస్ బాడీస్ ఇచ్చేసి ఎర్త్ గ్రావిటీకి భిన్నంగా పైకి తీసుకెళ్ళేటువంటి ఒక రివర్స్ ఫోర్స్తో తీసుకుని వెళ్ళాలి. కాంతి వేగం కంటే ఇంకా అధికమైన వేగం తీసుకుపోయేటువంటి పవర్ ఎవరిలో ఉందంటే దేవుని ఆత్మకే ఉంటుంది. స్పిరిట్ ఏం స్పిరిట్? హోలీ స్పిరిట్. ఇప్పుడు ఆ హోలీ స్పిరిట్ సంఘం అంతటిని ఏం చేస్తుంటే లేపి తీసుకుపోతాడు. ఒక రెప్పపాటి కాలం జరిగిపోతుంది. క్రీస్తునందు మృతులైన వాళ్ళు లేపడతాం, ఆ తర్వాత సజీవులమైన మనం మార్పు చెందడం, వాళ్ళు మనం అందరం కలిసి మేఘాల మీద ప్రభుని ఎదుర్కోవడం అనేది మొత్తం రెప్పపాట్లు అయిపోయింది. ఇంత స్పీడా? మార్స్ మీదకి వెళ్ళడానికి 7 months. ఎంత స్పీడ్లో ఆకాశమండలం వెళ్ళిపోతామంటే అదే ద పవర్ ఆఫ్ స్పిరిట్. అందుకని చెప్పి భూమి మీద ఇప్పుడు ఎవరెవరు ఉన్నాడు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. రెండోది సంఘం. కాబట్టి పరిశుద్ధాత్ముడు సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు ఇంకా భూమి మీద ఇంకా పరిశుద్ధాత్ముడు సంఘం లేనప్పుడు ఇంకప్పుడు ఆ భూమి ఎలా ఉంటుందో తెలుసా? అప్పుడు స్టార్ట్ అవుతుంది ట్రిబులేషన్. స్టార్ట్ అవుతుంది. ట్రిబులేషన్ అంటే శ్రమల కాలం స్టార్ట్ అయిపోతుంది. వరల్డ్ లీడర్ వస్తాడు. వరల్డ్ లీడర్ అంటే ఇక అన్ని దేశాలకు ఆయన ఇన్ఛార్జ్ అన్నట్టు, బాస్. ప్రెసిడెంట్స్ కావచ్చు, లేకపోతే దేశాన్ని పరిపాలన చేసే దేశాధ్యక్షులు కావచ్చు, ప్రధాని కావచ్చు, అందరూ కలిసి మా మీద నువ్వే రూలర్గా ఉన్నట్టుగా ఎన్నుకుంటారు. యునానిమస్ ఎలక్షన్ అంటారు, ఎలక్ట్ చేసుకుంటారు. 3.5 సంవత్సరాలు బాగానే ఉంటుంది. మిగతా సెకండ్ 3.5 శాటన్ కిందకు వస్తాడు. శాటన్ కిందకు వచ్చి తన పవర్స్ అన్ని మళ్ళీ వానికి ఇచ్చేస్తే ఇంకప్పుడు వాడు ఎట్లా పరిపాలన చేస్తారంటే ఇంకా క్రూయల్గా పరిపాలన చేస్తారు. దాన్ని మహాశ్రమల కాలం అంటారు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అంటే 3.5 సంవత్సరాలు, సెకండ్ హాఫ్ అంటే మళ్ళీ 3.5 సంవత్సరాలు. 3.5 + 3.5 7 years. ఫస్ట్ హాఫ్లో శ్రమల కాలం, సెకండ్ హాఫ్లో మహాశ్రమల కాలం. భలే ఉంటుంది. ఆ శ్రమల కాలం ఓడబడిన వాళ్ళు ఏమనుకుంటారంటే అరే ఆ కరోనా రోజులే బాగున్నాయి కదా అనుకుంటారు. అర్థమైందండి? ఆ కరోనా రోజులే బట్ చాలా బాగుంది ఈ శ్రమల కంటే అన్నట్టుగా అనుకుంటారు. ఫస్ట్ హాఫ్లో అనుకుంటారు, అంత ఘోరంగా ఉంటాయి. కాబట్టి ఈ విపత్కరమైన సంఘటనలను తప్పించుకోవాలంటే ఇప్పుడే ప్రభు మీద విశ్వాసం ఉంచి రక్షణ తీర్మానం చేసుకొని తర్వాత సంఘంలో చేర్చబడితే సంఘంలో ఆదరణ, ప్రోత్సాహము, ఆత్మీయ ఎదుగుదల, తర్వాత ఆశీర్వాదము ఇవన్నీ కూడా ఉంటాయి. జీవితానికి ఒక పరమార్థం దొరుకుతుంది. ప్రభువే మన బాగోగులన్నీ చూసుకుంటాడు. విడివాడు విడిచిపెట్టాడు, విడివాడు ఎడబాయాడు. ఆయనే మన తండ్రి, ఆయనే మనకు దేవుడు, ఆయనే మనకు రక్షకుడు, ఆయనే మనకు విమోచకుడు, సర్వంలో సర్వంగా ఉంది. ఆయన పోలికలోనికి మనను మారుస్తారు. అందుకని చెప్పేసి యేసు ప్రభు ఈ సిస్టమ్ కొరకు, ఈ వ్యవస్థ కొరకు తన రక్తమే దారబోసి ఆఖరి బట్టి వరకు చిందించి తన సంఘాన్ని సంపాదించాడు. అందుకనే బైబిల్లో క్లియర్గా రాయబడింది, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని చెప్పాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. అసలు రక్తం వచ్చింది ఎవరు? చిన్న పిల్లలు అడిగినా చెప్తారు. ఏమని రక్తం వచ్చింది ఎవరు? సిలువలు మాకు చెప్పు అంటే ఏమంటారు? యేసు ప్రభు అంటారు.
కానీ అక్కడ యేసు ప్రభు అని రాయాల. ఏమని రాశారంటే దేవుడు తన స్వరక్తం నుంచి సంపాదించిన సంఘం అని రాస్తారు. ఇప్పుడు చెప్పండి, రక్తం కార్చింది ఎవరు? దేవుడు. అంటే యేసు ప్రభు దేవుడు అనడానికి అదొక రుజువు ఉన్నట్టు. ఇంకా చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, డైరెక్ట్గా మాట్లాడినట్టుగా యేసు ప్రభు దేవుడు అనడానికి. ఇప్పుడు అదంతా ఇప్పుడు విషయం సబ్జెక్ట్ కాదు. ఇప్పుడు ఏంటంటే అందుకని సంఘం ఎదుట పాతాళంలో ఒక ద్వారములు నిలవని చెప్తూ వచ్చారు. కాబట్టి నేటి దినాల్లో మనం కూడా ఈ సంఘం అనే సాక్ష్యంలోనికి మనం వచ్చాము. కాబట్టి ఈ సంఘం విషయంలో ప్రతి ఒక్కరు కూడా చాలా శ్రద్ధ వహించి మనం ఏం చేయాలంటే సంఘం యొక్క అభివృద్ధి కొరకు, సంఘం యొక్క ప్రోగ్రెస్ కొరకు, సంఘం యొక్క మేలు కొరకు, క్షేమం కొరకు మనం కూడా పాటుపడుతూ ఉండాలి. సెలబ్రేషన్ యానివర్సరీ అని అంటే సంవత్సరాలు లెక్క పెట్టుకుంటా ఆ దినాన్ని గుర్తు చేసుకుంటా ఇలా సెలబ్రేట్ చేసుకునే దానికంటే 1 year దాటిన తర్వాత ఇంకా కొత్త సెలబ్రేషన్ చేసుకునే ముందు ఏం చేయాలంటే ఈ సంఘంలో ఒక అభివృద్ధిని కలిగి ఉంది. ఆ అభివృద్ధితో మనం కనుక ఇంకొక కొత్త సంవత్సరంలో కనుక ప్రవేశించినట్లయితే మన సంతోషం చాలా 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 రెట్టింపు అవుతుంది. అలాగే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ అలా అనుకొని ఈ కాన్సెప్ట్లో నమ్మకంగా జీవిస్తుంటే బాగుంది కదా. ఏమంటారు? సెలబ్రేషన్ చేసుకోవద్దని అంటలేదు. నా అభిప్రాయం కాదు, బిబ్లికల్గా స్క్రిప్చరల్గా విషయం ఏంటంటే దేవుడు చెప్తున్నట్టుగా ఒక సంవత్సరం అయిపోయిందా రైట్, 2 సంవత్సరాలు అయిపోయిందా రైట్, 3 అయిపోయిందా రైట్, అట్లని కాదు, నంబరింగ్ ఇచ్చుకుంటూ పోతాం కాదు. ఒక సంవత్సరం నుంచి ఇంకొక సంవత్సరానికి ఎలా ఉంది పరిస్థితి, న్యూ అప్గ్రేడేషన్, న్యూ అప్డేటింగ్ అనేవి అన్నీ మనం కోరుకుంటూ ఉన్నాం. అలా కోరుకోవాలంటే ప్రతి ఒక్కరూ ప్రభు కొరకే ప్రయాసపడాల్సిందే కదా. యవన కాలంలో రక్షించబడిన వ్యక్తులైనా, మధ్య వయసులో రక్షించబడిన వ్యక్తులైనా, తర్వాత ఇంకా పెద్ద వయసులో రక్షించబడిన వ్యక్తులైనా, ఎవరైనా సరే సంఘం యొక్క క్షేమం కొరకు ప్రయాసపడి అలాగా సంఘాన్ని మనము అభివృద్ధి చేసుకునే వారంగా మనము ఉండాలి. అలా చేసుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందంటే అది చాలా విలువైనదిగా ఉంటుందన్నమాట. రక్షించబడిన వాళ్ళు ఆత్మీయంగా ఎదుగుతారు, క్షేమం పొందుతూ ఉంటారు, రక్షణ లేని వాళ్ళు రక్షించబడుతూ ఉంటారు. ఈ ప్రాసెస్ మొత్తం సంఘంలో నిర్విరామంగా ఎడతెగకుండా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి సంఘం అనేది ఎంత గొప్ప విషయం. ఈ ఊర్లో ఒక 70 mm మల్టీప్లెక్స్ థియేటర్ అప్పుడు కట్టారు అనుకోండి, సినిమా థియేటర్ ఈ ఊరిలో, అప్పుడు ఆ ఊరికి ఎంత గొప్పతనం వస్తుంది కదా, కాదా? మీ ఊరు గొప్పతనం చెప్పండి. మా ఊరిలో 70 mm మల్టీప్లెక్స్ సినిమా థియేటర్ ఉంది, సీటింగ్ అదిరిపోతుంది. దానివల్ల ఆత్మలో మేలు పొందుతాయా? లేదండి, మా ఊరిలో జీవం గల దేవుని సంఘం ఉంది అనే దాన్ని బట్టి మేలు పొందుతాయి. అందుకని చెప్పేసి ఈ ఊరిలో ఒక జీవం గల దేవుని సంఘం ఉంది కాబట్టి ఈ జీవం గల దేవుని సంఘమే మనుషుల యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే ఈ సంఘానికి హెడ్షిప్ ఎవరంటే క్రీస్తే. ఎవరండి? క్రీస్తే. ఎంత వ్యవస్థ ఉంది. సంఘం అంటే ఆయనకి మనకు చాలా కనెక్షన్ ఉంటుంది అన్నట్టు. కాబట్టి లోకల్ చర్చెస్గా, స్థానిక సంఘాలుగా ఈ సిటీ నిండా ఎన్నైనా సంఘాలు ఉన్నాయి కాక మనం కూడా ఒక చిన్న గుంపుగా 10 మందిమో 20 మందిమో 50 మందిమో అట్లా కూడుకున్నాం. కాబట్టి ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేటువంటి సాక్ష్యం అనేది చాలా విలువైనది. దీన్ని చాలా జాగ్రత్తగా, నీట్గా, సిస్టమేటిక్గా దేవుని యొక్క బైబుల్ అనే రాజ్యాంగం ద్వారా మనం చక్కగా దీన్ని లీడ్ చేసుకుంటూ జీవించాలి. ఏమంటారండి? చెప్పండి. అవునంటారా కాదంటారా? అలా జీవిస్తే సిస్టమ్ చాలా బాగుంటుంది అన్నట్టు, శ్రావ్యంగా ఉంటుంది, చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది. కాబట్టి సంఘం అనేది అదనమాట. సంఘం అనేది ఇది దైవికమైన ఆశీర్వాదాలకి సెంటర్ అన్నట్టు. నేను లోకంలో దీవించబడతానంటే కుదరదు. నీకు దేవుని కావాలి, దైవాశీర్వాదం కావాలా, సంఘంలోనే దొరుకుతుంది, సంఘంలోనికే రావాలి. దేవుని యొక్క ప్రేమ, ఎత్తు, లోతు, పొడవు, వెడల్పు ఇవన్నీ తెలుసుకోవాలంటే నేను లోకంలో తెలుసుకుంటానంటే కుదరదు, సంఘంలో వస్తేనే తెలుస్తుంది. నేను క్రీస్తు యొక్క స్వారూప్యతలోనికి నేను లోకంలో నేను మారతానంటే కుదరదు, దేవుని సంఘంలోకి వస్తేనే మారుతాను. ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. అలాంటి ఫెసిలిటీ భూమి మీద, ఈ ఎర్త్ మీద, ఈ యొక్క ప్లానెట్ మీద ఇంకా సాక్ష్యం ఉంది. ఇది ఒక్కసారి రెప్పపాటి కాలం తీసివేయబడుతుంది, వెళ్ళిపోతుంది. అది ఇంకెళ్ళక ముందుగానే ఇంకా అనేక మంది మేలు పొందాలని చెప్పేసి దేవుడు తన రాకను ఆలస్యం చేస్తున్నాడు.
ప్రభు వచ్చేంత వరకు కూడా మన నమ్మకంగా మన వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో, మనం సంఘ జీవితంలో మనం మంచిగా ఉండాలి. అలా ఉండడానికి ప్రభు మనకు ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయాలని కోరుకున్నాం. అసలు విషయానికి వద్దాం. సంఘం 7 రకాలుగా పోల్చబడింది బైబిల్లో. ఒకటోది టెంపుల్ అయిపోయింది, ఇందాక అయిపోయిందా, సెకండ్ సెషన్ అయిపోయింది టెంపుల్. రెండోది బాడీ. మూడోది స్పిరిచువల్ హౌస్. నాలుగోది ఐదోది లిటిల్ ఫ్లాక్. ఆరోది హోలీ వర్జన్. ఓకే. ఏడోది ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఒకటి అది అయిపోయిందా? ఇప్పుడు రెండోది గురించి మాట్లాడుకుందామా? రెండోది కొంచెం మాట్లాడుకొని వెళ్ళిపోతాం. ఎక్కువగా మాట్లాడుకుందాం అంటే నువ్వు పర్సనల్గా దేవుని వాక్యాన్ని బయట చేసుకొని నువ్వు ధ్యానించుకుంటా ఉంటే ఇంకా అధికమైన విషయాలు పర్సనల్గా దేవుడు నీతో డైరెక్ట్గా మాట్లాడతాడు. అమ్మ ఇట్లా ఉంటుందా అని. ఎందుకంటే మనకు టైం, మనకు లిమిట్స్ ఉంటాయి కాబట్టి మనం అలాగే కొంచెం టచ్ చేసుకుంటూ వెళ్దాం. అంతేనా? పోతే పోనీ హైదరాబాద్ పోను అని చెప్పి ఎక్కడ ధ్యానించుకుంటావు, ధ్యానించుకో. రెండోది ఏంటంటే బాడీ కదండి. శరీరంలో అవయవాలు ఉంటాయి. మామూలుగా జనరల్గా మాట్లాడుకున్నాం, కాకపోతే బిబ్లికల్గానే మాట్లాడుకున్నాం. అవి కూడా బైబిల్లో రాయబడే ఉన్నాయి కాబట్టి మామూలుగానే మాట్లాడుకున్నాం. బాడీ అని అంటే శరీరం, దేహం అన్నమాట. దేహం, శరీరం ఎవరి శరీరము? క్రీస్తు శరీరం. సంఘం అంటే ఏంటి? శరీరంతో పోల్చబడింది, బాడీతో పోల్చబడింది. ఎవరి శరీరము? క్రీస్తు శరీరము. ఇదంతా క్రీస్తు శరీరము. తలకాయేమో క్రీస్తు. ఇదంతా తలకెక్కిన నుంచి ఉన్నదంతా ఏంటంటే శరీరం, అవయవాలు ఉంటాయి. అవయవాల యొక్క కంపోజిషన్ అన్నమాట. అన్ని అతికబడి ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఒక్కొక్క అవయవం. రక్షించబడిన ప్రతి ఒక్కరు దేవుడు ఒకరినేమో కాలుగా తీసాడు, ఒకరినేమో చేయిగా తీసాడు, ఒకరినేమో కన్నుగా తీసాడు, ఒకరినేమో కట్ట చేశాడు, చెరువుగా చేశాడు. ఇట్లా ఉన్నాయి, అట్లా అనుకోండి. ఇవన్నీ అవయవాలు అన్నమాట, పని చేస్తూ ఉంటాయి అన్నమాట. కాలుగా ముళ్ళు వచ్చుకుంది అనుకో, కాలుగా ముళ్ళు వచ్చుకుంది అనుకోండి. ఇప్పుడు కాళ్ళ నుంచి ముళ్ళు దిగేది ఎవరు ఉపయోగిస్తారు? సరే, నేను కాలు కాదు, నేను బేగం అని ఎందుకంటే స్ట్రైక్ చేసిన అనుకోండి, సమ్మె చేసిన అనుకోండి, అప్పుడేమవుతుంది అంటే దీనికి దానికి బిట్వీన్ ఏదో ఉంది. ఏముంది? కాలుకి చేతికి ఏదో ఉంది, మొత్తానికి మధ్యలో. కాలు అనే అవయవానికి, చెయ్యి అనే అవయవానికి ఏముంది? ఇంటిమసీ ఉంది. చెప్పండి, ఏముంది? ఇంటిమసీ ఉంది, ఐక్యత ఉంటుంది. చేయాల్సిందే. నేను కాదని చెప్పేసి చెయ్యి పని చేయకుండా మానుకోదు. ఉదాహరణగా కాళ్ళు ములుగొచ్చుకున్నానంటే ఆ బాధ ఎవరు పడతారు? కాళ్ళు ములుగుచ్చుకుంటే ఫాట్ అని చెప్పేసి ఇమ్మీడియట్గా మనం చెప్పకుండా తీసుకెళ్ళేది ఏంటిది? చెయ్యి. కాళ్ళు ములుగుచ్చుకుంటే ఎక్స్ప్రెస్ చేస్తుంది అంటారు. అదేవో కాళ్ళు ములుగుచ్చుకుంది అనుకోండి, అది ఎంత గుచ్చుకుంది, ఎట్లా గుచ్చుకున్నది చూసేది ఎవరు? కన్ను. అంటే దానికి ఒకటి కనెక్షన్ ఉందా లేదా? అందుకని సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు అవయవాలు కాబట్టి అందరిలో ఏముండాలంటే ఐక్యత లోపించింది అనుకోండి. ఐక్యత లోపిస్తే ఏమవుతుంది? బాడీ పని చేయడం మానేసిందని అర్థం. ఇది అన్నమాట సిస్టమ్ అంటే. చాలా ఇంకొకటి ఇది నాకు అంటే ఇంకా డీప్కి వెళ్తే ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. లేదంటే శరీరం అంతా కాళ్ళు, చేతులు, అవయవాలు, కన్ను, ముక్కి ఎందుకు? శరీరం అంతా ఏకదమ కన్నే అనుకుంటే అది ఎట్లా ఉంటుంది? ఆ దారిలో పెద్ద కన్ను నడుచుకుంటూ పోతుంది అనుకుంటే వాడి పరిస్థితి అలాగే ఉంటుంది. లేదా దారిలో పెద్ద కాలు తాడు సెట్ ఎంత ఉంది, లేదా 6 అడుగులు ఉంది, నడుచుకుంటే ఎట్లా పోతుంది అనుకోండి. అది ఎట్లా ఉంటుంది? అది బాడీ అంటారా? అన్నది. శరీరం అంతా కన్ను అయితే మిగతా ఎక్కడ? అని కూడా ఉంది. ఇంటిమసీ ఉంటుంది. మళ్ళీ ఏది కూడా అతీతంగానే కాకుండా అన్నీ కూడా చక్కగా వాటికి పరిధిలో చక్కగా పనిచేసుకుంటా వెళ్తాయి. అప్పుడు శరీరం చక్కగా పనిచేస్తుంది, శరీరం క్షేమంగా ఉంటుంది అని అర్థం. శరీరం అంటే బాడీ అంటే శరీరం. దీన్ని సంఘం అంటారు. తర్వాత మూడోది
ఆత్మీయమైన దేవుని మందిరం అంటే స్పిరిచువల్ హౌస్. మనం అందరం ఎవరమంటే ఆత్మీయ సంబంధమైన ఇల్లు అన్నమాట. ఆత్మ సంబంధమైన ఇల్లు. ఈ ఆత్మ సంబంధమైన ఇల్లు సజీవమైన రాళ్ళ చేత కట్టబడుతుందని చెప్పేసి ఇందాకనే మనం చెప్పుకుంటూ వచ్చాము. ఇంకా ఈ సజీవమైన రాళ్ళు కావాలి. యేసు ప్రభు రెండో రాకడ వరకు కూడా ఈ సంఘం యొక్క బిల్డింగ్ సిస్టమ్ అనేది జరుగుతూనే ఉంటుంది అన్నట్టు. ఇంకా సజీవమైన రాళ్ళు కావాలి, ఇంకా సజీవమైన రాళ్ళు కావాలి. ఆ సజీవమైన రాళ్ళు మన ఇళ్ళలోనే ఉన్నారేమో, సజీవమైన రాళ్ళుగా కావాల్సిన వాళ్ళు. అలాగే సజీవమైన రాళ్ళు కావాలి. సజీవమైన రాళ్ళ చేత ఆత్మ సంబంధమైన ఇల్లు కట్టబడేదిగా ఉంటుంది అన్నట్టు. రక్షించబడ్డారు, దేవుని నమ్ముకున్నారంటే సజీవమైన రాళ్ళు. లేదు నాకు రక్షణ దేవుడు యేసు ప్రభు దేవుడు అంటే నిర్జీవమైన రాయి, జీవం అనేది ఉండదు. 3 అయిపోయింది. నెక్స్ట్ 4వది కొంచెం చాలా అయిపోయింది. 4వదండి సత్యమునకు స్తంభము ఆధారం. స్తంభం అంటే పూలను రాయొచ్చు కదా, పూలను రాయాల. స్తంభం అంటే దానికి ఏం రాశాడు? పిల్లర్ అని రాశాడు. ఈ పిల్లల పైన ఏముండాలి? ఇప్పుడు ఉదాహరణకు స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి అనుకోండి. స్ట్రీట్ లైట్స్ స్తంభాలు ఉంటాయి కదా, ఆ స్తంభాల పైన లైట్స్ ఉంటాయి. ఆ లైట్ పైన పెడితేనే అన్నిటికీ కాంతి వస్తుంది. అలాగనే సంఘం అంటే ఏంటంటే ఒక పిల్లర్. దేనికి పిల్లర్ అంటే దేనికి పిల్లరు? సత్యానికి స్తంభం అన్నమాట. సత్యానికి స్తంభం. ఈ లోకం అసత్యము, సత్యం గురించి సాక్ష్యం ఇచ్చడానికి నేను చెప్పండి భలే ఉంటుంది. అది పిల్లలతో చెప్పాడు. ఎప్పుడు డెడ్ కాబోతున్నాడు అన్నప్పుడు నేను పుట్టానని క్రిస్మస్ మెసేజ్ చెప్పుకోండి. వేసుకోండి. క్రిస్మస్ మెసేజ్ ఎక్కడ చెప్పుకున్నాడంటే తను సిలువ దగ్గర చెప్పుకున్నాడు. నేను ఎందుకే పుట్టాను అన్నాను. ఆయన పుట్టాడనే మాట ఎప్పుడు చెప్పుకుంటాను? క్రిస్మస్ రోజే చెప్పుకుంటాను కదా. కానీ యేసు ప్రభు ఎప్పుడు చెప్పాడు తెలుసు ఈ మెసేజ్? చచ్చిపోయేటప్పుడు చెప్పాడు. ఎప్పుడు? పిలాతు ఇంకా తీర్పు తెచ్చిపోయేటప్పుడు పిలాతు చెప్పాడు, నేను ఇందుకే పుట్టాను అన్నాడు అన్నమాట. సత్యం గురించి సాక్ష్యం ఇచ్చటకి నేను పుట్టి తిని అన్నాడు. చూడండి కావాలంటే యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం 37, 36 వచనాలు, 2 వచనాలు తెలుగు బైబిల్లో కనబడ్డాయి, కలుపబడి రాయబడ్డాయి. చదువుకున్నామా? చదవండి. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు నీవు అన్నట్టు నేను రాజునే, సత్యం గురించి సాక్ష్యం ఇచ్చటకు నేను పుట్టి తిని ఇంధన నిమిత్తమే ఈ లోకములకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినునని. ఎంత చెప్పినా కూడా ఆయన ఏం ప్రశ్నించదు తెలుసా? సత్యం అంటే ఏంటి అన్నాడు. ఇంకేం కాదు చెప్పండి. కాబట్టి సత్యం గురించి సాక్ష్యం ఇచ్చటకు నేను పుట్టాను అన్నాను అన్నమాట. ఒక రకంగా చెప్తే సత్యం గురించి సాక్ష్యం ఇచ్చటకు నేను పుట్టాను అని చెప్పేసి పిలాతు చెప్పాడు. ఇంకొక సందర్భంలో ఇంకొక ప్లేస్లో నేను సత్యం నేనే అని చెప్పాడు. సత్యాన్ని నేనే అని చెప్పాడు. ఇదే యోహాను సువార్తలో యేసు చెప్పాను, నేనే మార్గమును సత్యమును జీవంగా ఉన్నాను. మళ్ళీ సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? పిల్లల దగ్గర ప్రశ్న వేశాడు, సత్యం అంటే ఏంటి అన్నాడు. దానికి జవాబు ఉంటుందండి. మనల్ని ఎవరు అడిగారు అనుకోండి, పిల్లలాగా మనల్ని ఎవరు అడిగారు, అమ్మ మీరు ఎక్కడికి పోతున్నాను, మీరు ఎక్కడ పోతున్నారు అంటే చర్చికి పోతున్నాం అంటారు. టపిమని చెప్తారు కదా. సత్యం అంటే ఏంటంటే ఏమో బ్రదర్ నాకేం తెలియదు, మా పాస్టర్ గారు అని చెప్తారంటే పాస్టర్ గారు చెప్తాడు ఏంటి? సత్యం అంటే ఏంటి అని ఎవరు మనమే చెప్పండి. సత్యం అంటే ఏంటి? వెరీ సింపుల్. యోహాను సువార్త 17:17లో 17 and 17th chapter 17th verse నీ వాక్యమే సత్యమందు వారు ప్రతిష్ఠిత చేయము, నీ వాక్యమే సత్యం. ఇప్పుడు చెప్పండి, నీ వాక్యానికి పిల్లర్ ఏంటి? సత్యానికి పిల్లర్ ఏంటి? వాక్యాన్ని హైలైట్ చేసేది ఏంటి? సత్యాన్ని హైలైట్ చేసేది ఏంటి? సంఘమే. సంఘం పిల్లలు సత్యాన్ని లేదా వాక్యాన్ని హైలైట్ చేసేది, లోకానికి స్ప్రెడ్ చేసేది, స్ప్రింకిల్ చేసేది ఏంటి? సంఘమే. అందుకని చెప్పి సత్యానికి స్తంభం ఆధారమైనటువంటి సంఘం. కాబట్టి మన జీవితంలో కూడా మనం దేవునికి వాక్యానికి ప్రాముఖ్యతనిచ్చి రక్షించబడిన వారంగా మనము వాడుకోవాల్సిన విధానంలో వాడుకొని, రక్షణ లేని వారికి కూడా వాక్యాన్ని మనం స్ప్రింకిల్ చేసే వాళ్ళంగా, వెదజల్లే వాళ్ళంగా
ప్రసారం చేసేవారంగా మనం ఉండాలి. దేవుని వాక్యం సత్యం బయట. ఇంకోటి ఏంటంటే సత్యం ఎప్పుడైనా సరే కొన్ని సందర్భాల్లో సింగిల్గా ఉండదు. చెప్పండి, సత్యం ఎప్పుడైనా కొన్ని సందర్భాల్లో సింగిల్గా వర్క్ చేయదు. సత్యం అంటేనే యేసు ప్రభు వారి యొక్క క్యారెక్టర్. సత్యం ఎప్పుడైనా సింగిల్గా వర్క్ చేయకుండా యేసు ప్రభువులోనే ఉన్న ఇంకొక క్యారెక్టర్తో డిఫరెంట్ క్యారెక్టర్స్ని తీసుకొని వర్క్ చేస్తుంది. అందుకని చెప్పేసి బైబిల్లో కొన్ని చూద్దామా, ప్లెయిన్గా లైట్గా చూద్దాం. నేను చెప్తాను, అవి ఎక్కడెక్కడ రాయబడి మీకు తెలుస్తూ ఉంటాను. టక్ మళ్ళీ అలా చూడటం కదా అని నేను కనిపిస్తాను. ఒకటి కృపా సత్యము. అర్థమైందండి? అట్లా ఉంటుంది అన్నట్టు. సత్యం ఒకటే ఉంది అక్కడ. సత్యానికి ఏమి యాడ్ అయింది అక్కడ? కృప యాడ్ అయింది. అది ఒకటోది. ఒకసారి హిజ్కియా అంటాడు, ఏమంటాడు? యెషయా అంటాడు హిజ్కియాతో, నీ దగ్గరికి ఎవరు వచ్చారు అంటే, అదే బబులోను వాళ్ళు వచ్చారు, మా ఇంట్లో ఉన్న ఎంత చూపించాను నేను అంటే. అప్పుడు యెషయా ప్రవక్త ఏమంటాడు తెలుసా? పూర్వకాలంలో ఇక అన్ని నష్టపోతావు, నువ్వు ఏదైతే చూపించు అన్నీ పోతాయి, వాళ్ళందరూ వచ్చి దోసుకొని పోతారు అని అంటే ఆయన ఏమంటాడు తెలుసా? పోతే పోనీలే, నా కాలంలో సమాధాన సత్యం ఉంటే చాలే అంటాడు. ఇప్పుడు చెప్పండి, సత్యం ఒకటే ఉంది అక్కడ. సత్యంతో ఏమేడైంది అక్కడ? అందుకని చెప్పేసి ఒకటోది కృపా సత్యము, రెండోది సమాధాన సత్యము, రెండు అయిపోయినా. మూడో చెప్పున ఒకనొక సందర్భంలో కీర్తనాకారుడు అయిన దావీదు ఏమంటాడంటే, నీ వెలుగును నీ సత్యం బయలుదేరి చేయమంటాడు. అనలేదా? అన్నాడా లేదా? ముందు చెప్పండి, అన్నాడా? ఒకటే సత్యాన్ని బయలుదేరి చేయమన్నాడా, లేకపోతే నీ వెలుగును నీ సత్యం బయలుదేరి చేయమన్నాడా? వెలుగును సత్యం బయలుదేరి చేయమన్నాడు. తర్వాత నెక్స్ట్ నాలుగవది, రేపు ఆదివారం ఆరాధనకు వస్తారు. ఏం చేస్తారు? ఆరాధన చేస్తారు. ప్రభు అంటే దేవుడు ఎట్లా చేయమంటాడు? సత్యంతో చేయమన్నాడా? సత్యంతో కాదు, ఆత్మతో సత్యంతో చేయమన్నాడు. అందుకని చెప్పి కొన్ని సందర్భాల్లో సత్యం అనేది సింగిల్గా ఉండకుండా వేరే లక్షణంతో దేవుల్లోనే ఉండే వేరే క్యారెక్టర్తో కూడా వర్క్ చేసి పని చేస్తున్నాడు. దాన్ని ఏమంటారు? ఆత్మతో సత్యంతో, ఆత్మ సత్యం అన్నారు. ఫస్ట్ ఏంటి? కృపా సత్యం. రెండోది ఏంటి? సమాధాన సత్యం. మూడోది ఏంటి? వెలుగు సత్యం. నాలుగోది ఏంటి? ఆత్మ సత్యం. ప్రకటన గ్రంథంలో దేవుని యొక్క మార్గాలు ఎలా ఉంటాయంటే చూద్దాం రండి. ప్రకటన గ్రంథంలో ఒక వచ్చిన మనం చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. 16వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము. దేవుని మార్గం అంటే ఇట్లా ఉంటుందంట. 15వ అధ్యాయం 4వ వచనం చదవండి. రాజా ఇక్కడ న్యాయము సత్యం రెండు కలుపుబడి ఉన్నాయి కదా. దేవుని మార్గం ఎలా ఉంటుందంటే న్యాయము సత్యంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ యొక్క ఫేస్ అంటారు. ఈ జతలన్నీ ఎందులో ఉంటాయి? సంఘంలో ఉంటాయి. ఒకటి కృపా సత్యం ఉంటుంది, రెండోది సమాధాన సత్యం, మూడోది వెలుగు సత్యం, నాలుగోది ఆత్మ సత్యం, ఐదోది న్యాయము సత్యం. ఇవన్నీ కూడా ఎందులో ఉంటాయి అంటే సంఘంలో ఉంటాయి. ఇవన్నీ నేర్చుకోవాలంటే సంఘమే. అందుకని చెప్పేసి సంఘం అంటే ఏంటంటే పిల్లలు. దేనికి పిల్లలు? సత్యానికి పిల్లలు. అదనమాట సంఘం అంటే. అందుకని చెప్పేసి సంఘాన్ని ఎప్పుడు కూడా ఎవరు కూడా అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. దీని తర్వాత క్లోజ్ చేద్దాం. దీనంటే మీటింగ్ కాదు, ఈ పాయింట్. ఒకటోది సంఘం దేని పోలేమది? టెంపుల్, అది అయిపోయింది. రెండోది శరీరం, అది అయిపోయింది. మూడోది స్పిరిచువల్ హౌస్, అది అయిపోయింది. చాలా పడుకున్నది. నాలుగోది అది కూడా అయిపోయింది. ఇప్పుడు చూస్తుంది అది. నెక్స్ట్ నాలుగోది లిటిల్ ఫ్లాక్. ఇంటర్నేషనల్గా ఉంది కదా అయినప్పుడు లిటిల్ ఫ్లాక్. చిన్న మంద అన్నాడు అండి. సంఘాన్ని బట్టినే ఉన్నాడు. చిన్న మంద భయపడుకుడి అన్నాడు. చిన్న మంద భయపడుకుడు అన్నాడు. చిన్న మంద అంటే దానికి బయట ఆపోజిట్లో ఏముండాలి?
సేమ్ అదే. చిన్న మంద అన్నాడు, దాని బయట ఆపోజిట్లో ఏమన్నా ఉంటుంది, పెద్ద మంద ఉంది. ఆ సముద్ర పంచుల్లో ఏది గరాసీముల దేశంలో పందుల డాష్ మందం వేయించుండెను. ఏ మందం వేయించుండెను? పందుల పెద్ద మందం వేయించుండెను. ఇప్పుడు చెప్పండి, పెద్ద మంద అంటే ఏంటి? చెప్పండి, కొద్దిగా ఫన్నీగా ఉంటుంది. ఫన్నీ కదా, అసలు రాయబడిన విషయాలు అది. పందుల పెద్ద మంద. పెద్ద మందులు ఏముంటాయి? పందులు ఉంటాయి. చిన్న మందులు ఏముంటాయి? గొర్రెలు ఉంటాయి. సింపుల్. చిన్న మంద భయపడి అంటారు. చిన్న మంద భయపడి అంటే ఈ చిన్న మంద పందుల దగ్గరికి రావు సింహాలు. తోడేళ్ళు పందుల దగ్గరికి రాదు, కోసేస్తాను, తినేస్తాను, మింగేస్తాను అని చెప్పేసి సింహాలు గర్జించు సింహాలు పందుల దగ్గరికి వస్తే ఏం కోరుకునేవి? గొర్రెలు కావాలి. అంత సింపుల్. గొర్రెలకి పైన ఎవరున్నారు తెలుసా? షెపార్డ్ ఉన్నాడు. చెప్పండి, ఎవరున్నారు? షెపార్డ్ ఉన్నాడు. మంచి కాపరి. రెండవది గొప్ప కాపరి. మూడవది ప్రధాన కాపరి. నాలుగవది ఆత్మల కాపరి. ఐదవది ఉద్ధరించే కాపరి. ఆరవది జీవజలం బుగ్గలైతే నడిపించే కాపరి. ఏడవది ప్రతి భాష బిందును తుడిచే కాపరి. అంత ఈజీ అనుకున్నారా ఏంటి? అమ్మా, ఇంత కాపరత్వంలో ఉన్న గొర్రెల మందని ఏమంటారంటే చిన్న మంద అన్నారు. అట్లా అందుకని చెప్పేసి చిన్న మంద అంటే ఏదో కాదు, సంఘమే. యేసు ప్రభు మంచి కాపరి. యోహాను సువార్త 10:11 తర్వాత యేసు ప్రభు వారు గొప్ప కాపరి. 13వ అధ్యాయము 26-27 వచ్చిన పారాగ్రాఫ్ ఉంటుంది, అందులో ఉంటుంది. తర్వాత యేసు ప్రభు వారు ప్రధాన కాపరి. 1వ పేతురు పత్రిక 5వ అధ్యాయంలో రాయబడుతుంది. ఆయన ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీకు వాడబారిన మహిమకీర్తి వస్తుందని చెప్పేసి రాయబడింది. తర్వాత ఆత్మల కాపరి, అదే పేతురు రాసిన మొదటి పత్రికలోనే ఉంటుంది. ఉద్ధరించు కాపరి, కీర్తన 28 లాస్ట్లో ఉంటుంది. ఉండదా? ఉంది. జీవజలం బుగ్గలు నడిపించే కాపరి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఉంటుంది. ప్రతి భాషలో బిందు తుడుస్తాడంట, అది 7వది. కాబట్టి 7 రకాలుగా యేసు ప్రభు తన షెపర్డ్షిప్ని మెయింటైన్ చేస్తాడు. ఎవరి మీద? గొర్రెల మంద మీద. గొర్రెల మంద అంటే ఎవరు? అన్న గొర్రె అంటావా? హైదరాబాద్ వచ్చిన అన్న గొర్రె అంటావా? మన గొర్రెలు కాకుండా కేవలము గొర్రెలను పడిన మనుషులు. మీరు మనుషులను రాశారు. చెప్పండి, ఎవరు? మనుషులను రాశారు. ఎక్కడ? ఎహెజ్కేలు గ్రంథంలో. ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. ఎహెజ్కేలు గ్రంథం ఒకసారి 34 ఉంది. ఎహెజ్కేలు గ్రంథం 34లో ఎహెజ్కేలు గ్రంథం 34 చదువుతున్నాం. చివరికి వచ్చిన చదువుతున్నామా? నా గొర్రెలను మనుషులు అంతే. ఇప్పుడు గొర్రెలు అంటే ఎవరు? మనుషులు. మనం ఎవరు? మనుషులే కదా. అందుకని ముందుగా చెప్పారు, నన్ను గొర్రె అంటావా అన్ని అంటే మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దని. కాబట్టి గొర్రెలలో మనం ఎవరు అంటే మనుషులమే. కాబట్టి ప్రభు మనం మనుషులమైన మనను గొర్రెలతో పోల్చాడు. సరేనా? యేసు ప్రభు కూడా దేనితో పోల్చబడ్డాడు? లోక పాపం మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల. ఇంకో దాంతో పోల్చబడ్డాడు. ఏమని? యూదా గోత్రపు సింహం. మనమందరం గొర్రెలం అయితే గొర్రెలకి పెద్ద గొర్రెల మందనం, ఇంటర్నేషనల్ గొర్రెల మందనం లీడ్ చేసేది ఎవరు తెలుసా? సింహం. దాన్ని పుట్టకూడదు. ఊహించండి, సింహం ఏంది, గొర్రెలు లీడ్ చేయడం ఏంది, ఎట్లా ఉంటుంది అది? ఆలోచన చెప్పండి. గొర్రెలను సింహము లీడ్ చేస్తుంటే ఎట్లా ఉంటుంది? సింహం యొక్క ఎన్క్లోజర్లో ఒక గొర్రె పిల్ల వేసేస్తే గొర్రె పిల్ల ఎలా ఉంటుంది? కడుపులోకి పోతుంది. ఇక అట్లా కాదు, గొర్రెలన్నింటినీ లీడ్ చేసేది ఎవరు తెలుసా? సింహం. దాన్ని విజిబుల్గా అండర్స్టాండ్ చేసుకుంటే ఏ ఉండదు అన్నట్టుగా ఉంటుంది. ఇంకో విధానం చూస్తున్నాం. ఇంకొక ఫోటో ఏంటి తెలుసా? దేవుని బిడ్డలు సింహాలతో పోల్చబడ్డారు.
వీళ్ళందరూ ఇదంతా సింహాల గుంపు అనుకోండి. ఈ సింహాల గుంపు లీడ్ చేసేది ఏంటంటే దేవుని గొర్రెపిల్ల. ఒక గొర్రెపిల్ల సింహాలు లీడ్ చేస్తుంది. అది ఎట్లా ఉంటుంది? దేవుడు ఫోటో కొడితే మైండ్లో అరే భలే ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది అన్నట్టు. చిత్రం కదా. కాబట్టి సంఘం అంటే దేవునికి చాలా ఇష్టం. అందుకని చెప్పేసి ఒక సందర్భంలో చిన్న మంద భయపడుతుంది అని చెప్పేసి చెప్పాడు. భయపడద్దు, నేను ధైర్యపరుస్తాను. భయపడద్దు, నేను ఆదరిస్తాను. భయపడద్దు, నేను ప్రోత్సహిస్తాను. భయపడద్దు, నీ కన్నీరు చూస్తాను. భయపడద్దు, నీ ఆరాధన అంగీకరిస్తాను. భయపడద్దు, నీ ప్రార్థన వింటాను. భయపడద్దు, అన్ని మేలు చేస్తాను అని చెప్తాడు. ఇంకేంటి ప్రాబ్లం ఏంటి? మనకు ఎట్లా సహాయం చేయాలి అట్లా సహాయం చేయడానికి రెడీగా ఉన్నాడు. అందుకే భయపడద్దు. ఈ భయపడద్దు అనే దానికి నిన్నైనా గెదవ తీసుకొని భయపడద్దు ఫలానా విషయంలో, భయపడద్దు ఫలానా విషయంలో, భయపడద్దు ఫలానా విషయంలో ఎన్ని పేరు రాసుకో అన్నట్టు ఉందన్నమాట. భయపడద్దని చిన్న మాటను తీసుకొని ఇక ఆకాశమే హద్దు అన్నట్టుగా ఇది ఎంతైనా దీవించుకోడు. యేసుప్రభువు చెప్పిన సింగిల్ వర్డ్ భయపడద్దు అన్నాడు. ఈ భయపడద్దు అనేటువంటి మాటను పట్టుకొని ఇక ఆకాశమే హద్దులు అన్నట్టుగా ఎంతగా ఇక నువ్వు ఎదుగుతావో నీకు ఆకాశమే హద్దు అన్నాడు. ఎదుగు అటే ఉందన్నమాట. దేవుడు ఈ రోజున భయపడద్దు అంటే రేపు తిన్నాను భయపడద్దని మాటను పక్కన పెట్టేసి చిన్న సమస్య వస్తే దగ్గరలో ఆడిపోయినాం అనుకోండి, నీకు పాత్రలకి తేడా ఏంటి? అంతే. అంటే ఆ చిన్న ఫ్లాక్కి దేవుడు ఇచ్చినటువంటి చిన్న ప్రామిస్ ఏంటంటే భయపడద్దు అన్నాడు. అంతే. ఈ రోజు వరకు సంఘానికి జైత్ర యాత్ర, యెహోవా నిస్సు, యెహోవా ధ్వజం, యుద్ధం యెహోవాదే. నీకు విరోధంగా రూపించమని ఏ ఆయుధం వరదలు, నిన్ను ముట్టినవాడు తన కనుగుడిని ముట్టిన మనతో సమానంగా ఎంచుతానన్నాడు. ఇట్లుంటుంది అన్నట్టు. నెక్స్ట్ ఇలా అయిపోయిందా? ఇంకా సంఘం యొక్క ఆరోపణ పవిత్రురాలైన కన్యక. యేసు ప్రభు రెండో రాకడ ఇంకా జరగలేదండి. యేసు ప్రభు వారికి రెండో రాకడ ఇంకా జరగలేదు. యేసు ప్రభు వారు పరలోకం నుంచి ఆకాశ మండలానికి వస్తే, పరలోకం నుంచి ఆకాశ మండలానికి వస్తే అప్పుడు సంఘం ఎత్తబడుతుంది. ఎత్తబడక ముందు వరకు కూడా సంఘము ఏ రూపంలో ఉంటుందంటే హోలీ ఒరిజిన్ రూపంలో ఉంటుంది. రక్షించబడి సంఘంలో చేర్చబడతారు. రక్షించబడి సంఘంలో చేర్చబడినటువంటి సంఘం ఏ రూపంలో, ఏ టైప్లో ఉంటుందంటే కన్యక రూపంలో ఉంటుంది. చెప్పండి, ఏ రూపంలో? కన్యక రూపంలో ఉంటుంది. కన్యక అంటే ఇంకా పెళ్లి కాలేదు, కాకపోతే ఎంగేజ్మెంట్ అయిపోయింది, ప్రధానం జరిగింది. ఏం జరిగింది? ప్రధానం జరిగింది. ప్రధానం జరిగింది కాబట్టి ఏం కాబోతుంది? పెళ్లి కాబోతుంది. ఎక్కడ? ఆకాశ మండలంలో. పెళ్లి జరగకముందేమో కన్యక అనే స్టేజ్లో ఉంటుంది. పెళ్లి జరిగిన తర్వాత కన్యక కాదు, భార్య. చెప్పండి, భార్య. 7 yearsలో భార్య అయిపోతుంది. 7 years ఉన్నంత వరకు భార్యగా ఉంటుంది, భార్య అని. తర్వాత 7 years అయిపోయిన తర్వాత మళ్ళా ప్రభు సంఘాన్ని తీసుకొని 1000 ఏళ్ళ పరిపాలన చేయడానికి కిందకు వస్తాడు. అప్పుడు భార్య కానీ రాణి. చెప్పండి, ఎవరు? రాణి. ఇన్ని స్టేజ్లో ఉన్నాయి. ఈ ఫ్యూచర్లో ప్రతి ఒక్కళ్ళు ఈ స్టేజ్లోనికి పార్టిసిపేట్ కావాలంటే ఇప్పుడు మనం ఏ స్టేజ్లో ఉన్నాం? కన్యక స్టేజ్లో ఉన్నాం. కాబట్టి మన హోలీనెస్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. హోలీనెస్ అంటే పవిత్రత. ఏం కాపాడుకోవాలి? పవిత్రత కాపాడుకోవాలి. రక్షించబడిన దగ్గర నుంచి లోకాన్ని మనం విడిచిపెట్టేంత వరకు, లేదా ప్రభు వచ్చేంత వరకు పవిత్రతను కాపాడుకునే వారుగా మనం ఉండాలి. అంటే అందుకని చెప్పేసి హోలీనెస్ అనేది అంత ఇంపార్టెంట్. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత కూడా కన్యక పెళ్లి కాకముందుగానే డిఫైర్ అయిపోయింది అనుకోండి, పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంది, జీవితం పొద్దుపాలవుతుంది. అంతే. అందుకని చెప్పేసి ఎంగేజ్మెంట్ అయ్యింది అంటే, ఎంగేజ్మెంట్ అయిందని నేను రక్షించబడడం డాక్టర్ని తీసుకున్నాను అంటే ఎంగేజ్మెంట్ అయింది. ఇక ఆకాశ మండలంలోకి ఎత్తబడ వరకు మనము హోలీనెస్ని కాపాడుకుంటూ ఉండాలి. కలిగిన రక్షణ భయంతో అందరితో కొనసాగించుకుంటూ ఉండాలి.
ప్రభువుని ఆరాధించాలి, బలలో పాల్గొనాలి, సువార్త చెప్పాలి, ఆత్మను సంపాదించాలి, చర్చి యాక్టివిటీస్లో పాల్గొంటూ ఉండాలి. రైట్? అందుకని చెప్పేసి పరిశుద్ధత అనేది అంత ఇంపార్టెంట్. అంత ఇంపార్టెంటా పరిశుద్ధత? పరిశుద్ధత అంత ఇంపార్టెంటా? అవును, అంత ఇంపార్టెంట్. ఏం ఇంపార్టెంట్? పరిశుద్ధత వలన ఉపయోగాలు ఏంటి? పరిశుద్ధత వలన ఉపయోగాలు ఏంటి? మొదలు పెడదామా? ఒకటోది, పరిశుద్ధత వలన ఉపయోగం ఏంటంటే యెహోషువ గ్రంథం కొన్ని చూద్దామండి. ఎక్కువ యెహోషువ గ్రంథం కన్యక స్టేజ్లో ఉన్న సంఘానికి హోలీనెస్ అనేది చాలా అవసరం. కాబట్టి పరిశుద్ధత అనేది చాలా అవసరం. కొన్ని సందర్భాల్లో పరిశుద్ధత ఏ విధంగా ఉపయోగపడిందని చెప్పేసి వాక్యం రాయబడింది. కాబట్టి నిజమే, ఆ పరిశుద్ధత ద్వారా ఇలాంటి కార్యాలు మనలో కూడా మనం చూడగలుగుతాం అనేది వాస్తవము, సత్యం అన్నమాట. 3వ అధ్యాయము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువు. 5వ వచనం చదవండి. యెహోషువ ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకున్నాడని జనులకు ఆజ్ఞ ఇచ్చిన కమాండ్ ఒకటి పాస్ చేశాడు. ఇప్పుడు చెప్పండి, మన నీ జీవితంలో అద్భుతాలు చూడాలంటే ఎలా ఉండాలి? దేవుడు ఇది నాది, ఏం అద్భుతాలు చేయట్లేదు ఏంది అని అంటే మనకు లేదుగా, ఏం లేదుగా, సింపుల్ అట్లా అన్నమాట. లేదు నా జీవితంలో నేను మిరాకిల్స్ చూడాలి, దేవునికి అద్భుత కార్యాలు చూడాలి. బయట వాళ్ళు ఏమంటారంటే దేవుని అడిగిన వాళ్ళు స్వామి వారి లీలలు అంటారు. ఇక్కడ స్వామి వారి లీలలు కాదు, భగవంతుని యొక్క లీలలు అంటారు. అట్లా కాదు, దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు, మిరాకిల్స్, డివైన్ థింగ్స్ మన కళ్ళారా మనకి భౌతిక నేత్రాలతో చూడాలంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉంటే సంఘంలో, ఇంట్లో, మనలో అద్భుతాలు చూస్తాం. మన అవసరాన్ని బట్టి, మన యొక్క పరిస్థితులను బట్టి దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయడానికి రెడీగా ఉంటే, మనమే పరిశుద్ధతను మెయింటైన్ చేయకుండా ఎక్కడో వెనకబడిన వాళ్ళంగా మనం ఉంటే అప్పుడు ప్రాబ్లం ఎవరిది? దేవుందా మందా? ఎవరో బ్రదర్ అనుకోకూడదు, అందే. ఇది పరిశుద్ధత వలన ఉపయోగము ఇది అన్నమాట. రెండోది చూద్దాము. రెండోది పరిశుద్ధత వలన ఉపయోగం ఏంటంటే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడి. ఎప్పటి నుంచి గమనించండి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత వలన ఉపయోగం ఏంటి? ఇక్కడ మీరు చెప్పాలి. ప్రభువును చూడాలంటే ఏం చేయాలి? మంచి కలర్ పెట్టుకుంటాం కదా, పెట్టుకునేది. లేదా బైనాక్యులర్ వేసి చూస్తారు కదా అంటే, లేదా నేను హబుల్ టెలిస్కోప్లో చూస్తారంటే ఏం చూపించు. మన దేవుడు మనకి ఇచ్చిన ఉచితమైన పరిశుద్ధతను చూసారా, దాన్ని కాపాడుకుంటే ఆ పరిశుద్ధత వలననే యేసు ప్రభుని మనం కళ్ళారా కలుసుకుంటాం కదా. యేసు ప్రభుని చూడాలని ఎంతమందికి ఆశ? అప్పుడు అంటారు కదా, అందరూ చేతి చెప్తారు. లేదు కదా, రాత్రి కళ వచ్చినట్టుగానే ఉంది కానీ అందులో ఎవరో కనబడ్డారు తెల్లగా అంటే అది కాదు, అది బ్లండర్ అన్నట్టు. ప్రభుని చూడడం అది కాదు. కళ వచ్చిన అనేది ఏంటంటే అదొక ఇల్యూజన్ అంటారు, భ్రాంతి, డ్రీమ్, నైట్ మేర్ అంటారు చూసారా. ఇవన్నీ కాదు. ప్రభుని ఉన్నదన్నట్టుగా కళ్ళారా చూడాలంటే, నా ప్రభు నాకు ప్రాణం పెట్టాడు, గాయపరచబడ్డాడు, ఆయన నేను చూడాలి. నాకు ముళ్ళ గీటం ధరించుకున్నాడు, నాకు గొడవపడ్డాడు, నాకు మేకులతో కొట్టించుకున్నాడు, నన్ను ప్రేమించాడు, నన్ను ఆదరించాడు, నన్ను రక్షించుకున్నాడు. ఆయన నేను కలుసుకోవాలి, నేను ఆయన చూడాలి, నేను ఆయనతో మాట్లాడి కలుసుకోవాలి, దగ్గర పోవాలి అంటే ఈ భూమి మీద మనం మెయింటైన్ చేసే పరిశుద్ధమే అలా చేయగలం. ఇప్పుడు చెప్పండి ఒకటి. ఇది రెండోది. మూడోది చూద్దామా. మూడోది 52వ అధ్యాయం, యెషయా గ్రంథము 52వ అధ్యాయంలో 11వ వచనాన్ని చదువుకున్నాం. చదవండి. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 11వ వచనంలో ఏం చెప్పబడింది? పోవుడి అచ్చటి నుండి వెళ్ళుడి,
అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణములు మోయవారులారా. ఇప్పుడు చెప్పండి, యెహోవా సేవోపకరణాలు మోయాలంటే ఏం చేయాలి? అప్పుడు నాకు చాలా బలం ఉందంటే నేను మోసేస్తాను అంటే కుదరదు. దేవుడు ఎవరిని ఎలా చేస్తాడు మోయాలని? ఆ కాలంలో లిటరల్గా అక్షరార్థంగా దేవుడు ఎవరిని సపరేట్ చేశాడు? లీవైట్స్ని. అంతే, యాజకులు, లీవైట్స్ వీళ్ళందరూ దేవునికి సేవాపకరణాలు మోయాలి, మందసాన్ని మోయాలి. లేవికి 3 కుమారులు, గెర్షోనీలు, 2 కహాతీలు, 3 మెరారీలు. ఎవరు వీరిని మొయ్యాలో వాళ్ళే మొయ్యాలి. గెర్షోనీలు టెంటలు మొయ్యాలి, కహాతీలు లోపల ఉండే వస్తువులు మొయ్యాలి, ధూపవేదిక మందసంగులంతా అయ్యం వాళ్ళే మొయ్యాలి. మెరారీలు ఇంకా మిగిలిన విషయాలు మొయ్యాలి, వీళ్ళే మొయ్యాలి. నేను కూడా ఇజ్రాయేలీని మోస్తానని చెప్పేసి ఎవరైనా వచ్చి మోసాను అనుకోండి, దేవుడు ఒప్పుకుంటాడే? ఒప్పుకోడు, సపోర్ట్ చేశాడు. అలాగే ఇప్పుడు సంఘం అంటే అట్లా కాదు. ఎవరికైనా మన అందరు రాజులని ఆర్థిక సంభవం కాబట్టి ప్రభు ఇచ్చినటువంటి ఉచితమైన ఫ్రీగా వచ్చినటువంటి పరిశుద్ధతను మనం మెయింటైన్ చేసాం అనుకోండి, సేవా ఉపకరణాలను మోయొచ్చు అనమాట. సువార్త చెప్పడం అదే సేవాపకరణం, ఒకరిని ఆదరించడం అదే సేవాపకరణం. ఇలాంటి సేవాపకరణాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ నీ జీవితంలో చక్కగా పనిచేయాలంటే అట్లా ఉండాలి కదా. ఎట్లా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. బ్రదర్, నేను చాలా కష్టపడి పని చేస్తున్నాను కానీ, సేవ చేస్తున్నాను కానీ ఏం యూజ్ ఉండట్లేదు. ఏంటి అంటే అట్లుంటేగా నువ్వు అట్లా ఉండట్లేదు కదా. ఎట్లా ఉండట్లేదు కదా? పరిశుద్ధంగా ఉండట్లేదు కదా. పరిశుద్ధం లేకుండా నేను ఘోరంగా అట్లా చేసి అంటే అప్పుడు దేవుడు ఏమంటాడు సార్, నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. వామ్మో, నేనయ్యా, నా ఆధార్ కార్డు ఇది, నా సందది, నా ఇల్లు, నా ఇంటి నెంబర్ అది అంటే దేవుడు గుర్తుపడతారు. ఏంది? అట్లే ఉండదు. దేవుని యొక్క పరిశుద్ధతను ఎవరైతే కాపాడుకుంటా డెవలప్ చేసుకుంటూ ఉంటారో అప్పుడు మనం దేవుని దృష్టిలో మనం యాక్సెప్ట్ చేయబడతాం. మనం చేసే చిన్న పనైనా సరే విలువైనదిగా దేవుడు భావిస్తాడు. ఆ చిన్న పనిని మల్టిప్లై చేస్తూ ఉంటుంది కదా, డబుల్ అయిపోతుంది అట్లా. అందుకని చెప్పేసి దేవుని మందిరంలో కావచ్చు, దేవుని సేవ అనే విషయం కావచ్చు, దేవుని పరిచర్య కావచ్చు, సండే స్కూల్ పరిచర్య కావచ్చు, పాటలు పాడే విషయం కావచ్చు, ఏదైనా కావచ్చు, మందిరంలో పనిచేసే విషయం అనేది ఏదైనా కావచ్చు, పరిశుద్ధంగా ఉండి పనిచేస్తే అది ఎప్పుడైనా సరే దేవుడు దాన్ని అంగీకరించి స్టోర్ చేసి పెడతాడు బహుమానం కోసమే. రైట్? అట్లా అన్నమాట. అందుకని చెప్పేసి మనం అందరం కావాలి. ఇప్పుడు ఈ లెక్క చూపులో మనం అందరం కావాలి. సేవకులను మోసేవాళ్ళమే లేదు అంటే. అందుకని మనం అందరం కావాలి. హోలీ అది అయిపోయింది. మా హోలీ పీపుల్ అనండి. హోలీ మనందరం ఎవరైనా తెలుగులో చెప్పండి, ఇంగ్లీష్ మీడియం నువ్వా నిజంగా నాకు అడిగితేంది ఇలాంటి అన్నీ రెచ్చిపోతాయి. ఎంత బాగుంటుంది కదా. అబ్బా, నువ్వా నిజమా? అంత దిగజార్చేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడే కూడా నీ విశ్వాసం సన్నగిలిపోకూడదు. నిజమే. ఒకనప్పుడు నువ్వు అంటే అమ్మయ్య, ఈ పవిత్రతకి నేను యోగ్యుడిని కాను, పాపిని చెప్పండి ఏమన్నా. కానీ యేసు ప్రభు వారికి బ్లడ్ డ్రాప్స్ నా మీద పడ్డాయి కాబట్టి ఆ బ్లడ్ నేను ఇప్పుడు హానర్ చేయాలి. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం ఏం చేస్తుంది? బ్లడ్ డ్రాప్స్ నా మీద పడితే నేను పాపని చెప్తాను. అప్పుడు బ్లడ్ డ్రాప్స్ నా మీద పడినందుకు నా గురించి నేనేం చెప్పుకోవాలి? పవిత్రపరచబడ్డదని చెప్పాలి. లేదు ఇంక అనుమానంగా ఉంటే రక్తానికి పవర్ లేదని చెప్పంటే కదా, ఇండైరెక్ట్గా. ఇప్పుడు చెప్పండి, నేను నువ్వు అంటాను, అప్పుడు నువ్వేం చేయాలి? తలగా ఉంచుకొని నవ్వుకోకూడదు. నేనే అనాలి.
రైట్? ఈ గట్స్ ఉండాలి. గట్స్ ఉండడం అంటే దాన్ని ఏమంటారంటే అష్యూరెన్స్ ఉండాలి. ఏముండాలి? యాక్యురసీ ఉండాలి. అవునండి, లేదు నీకు గాల్లో తేలేసి ఇంకేదో డౌట్ పడుతున్నావంటే కేసు రక్తానికి పవర్ లేదనే అర్థం. ఒకవేళ మనస్సాక్షి లేదని అనిపిస్తే నువ్వు పలానా విషయంలో నువ్వు సిగ్గుపడుతున్నావు కదా అంటే అప్పుడు వెంటనే దేవునితో చెప్పుకున్న ప్రభు నీ రక్తంతో కడిగయ్యా అంటే అప్పుడు మనస్సాక్షిగా నేరారోపణ చేయదు. ఇంకా చేస్తుందా? చెయ్యదు. అప్పుడు ధైర్యం వస్తుంది. ఎక్కడ లేని ఇన్నర్ మ్యాన్లో ఎక్కడ లేని పవర్ వస్తుంది. స్ట్రాంగ్గా ఉంటాడు ఇన్నర్ మ్యాన్. అంతరంగ పురుషుడు ఎలా ఉంటాడు? చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. స్ట్రాంగ్గా ఉంటే అప్పుడు మనకు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. ఉత్సాహంగా ఉద్యోగంగా ఉంటాం. అని గుర్తుపెట్టుకోండి. రైటా? దారిలో పోతా ఉంటే సెయింట్ యాన్స్ స్కూల్ అని ఉంటుంది, లేదా సెయింట్ పీటర్ స్కూల్ అని ఉంటుంది. సెయింట్ పీటర్ కానీ, సెయింట్ జాన్ కానీ, సెయింట్ పీటర్ కానీ, యాన్స్ కానీ, వీళ్ళందరూ ఎవరు? సెయింట్ అంటే పరిశుద్ధులని. అదే రోమన్ క్యాథలిక్ భాష ప్రకారంగా పునీతులు అంటారు. పరిశుద్ధులు అన్నాబట్టే పునీతులు అన్నాబట్టే. ఏం పునీతులు అంటే బాబు అని మనం అనుకోవడానికి లేదు. పునీతులు అంటే తెలుగు పదం ఉంది. పునీతుల్ని తెలుగులో పరిశుద్ధులు అంటారు. పరిశుద్ధుల్ని ఇంగ్లీష్లో సెయింట్స్ అంటారు. ఇప్పుడు నువ్వు ఎవరు? చెప్పండి, నువ్వు ఎవరు? దాన్ని కాపాడుకోవాలి. ఈ పరిశుద్ధుల్లోకి రాకముందు సెయింట్ని ఎట్లా రాస్తారంటే క్యాపిటల్ ఎస్ స్మాల్ టీ డాట్ పెట్టేసి పేరు రాస్తారు. సెయింట్ జాన్ అని రాస్తారు. పరిశుద్ధులైన యోహాను అని రాస్తారు. పరిశుద్ధపరచబడకుండా అంటే సిన్నరే కదా, SIN డాట్ పెట్టి పేరు రాసుకోవచ్చు. అప్పుడు సిన్నర్. ఆ పేరు పోయింది. మనకి ఏం పేరు వచ్చింది? సెయింట్ అని వచ్చింది. ఇది నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రభు వచ్చేంత వరకు కాపాడుకుంటే అప్పుడు ప్రభు నీ జీవితంలో అద్భుతాలు చేస్తారు. సరేనా? అదనమాట. హోలీ వర్జన్ అంటే సంఘంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలలాగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇప్పటి వరకు మనము ఏ స్టేజ్లో ఉన్నాం? మనం ప్రభు రాకడ ముందు వరకు ఏ స్టేజ్లో ఉన్నట్టు లెక్క? కన్నెక్ట్ స్టేజ్లో ఉన్నాం. ఎత్తబడితే తర్వాత ప్రభుత్వ అక్కడ 7 సంవత్సరాల నుండి మళ్ళీ 1000 ఏళ్ళ పరిపాలన చేయడం కిందకు వస్తున్నప్పుడు ఎట్లా ఉన్నాం? రాణిగా ఉంటాం. అంతే కదా. లాస్ట్ ఇప్పుడు 7th వన్, సంఘం దేని పోలి ఉన్నది? దేవుని రాజ్యాన్ని పోలి ఉన్నది. రాజ్యం అన్న దేశం అన్న ఒకటే అండి. దేశం అంటే మట్టి కాదు. తర్వాత మీరే చెప్పుకోవాలి. చెప్తే లేకపోతే లేదు. చెప్పండి చూద్దాం. దేశం అంటే మట్టి కాదు. దేశం అంటే మనుషులు. రాజ్యం అంటే ఎవరు? మరి రాజ్యం అంటే ఎవరు? యేసు ప్రభు వారు ఈ లోకంలో ప్రాణం పెట్టక ముందు ఈ లోకానికి వచ్చినప్పుడు బ్యాప్టిజం తీసుకొని 30 సంవత్సరాలు మౌనంగా పని చేసుకున్నాడు. 3-4 సంవత్సరాల కాలంలో ఇక్కడ మొదలేసాడు. ఫస్ట్ ఏ వాక్యం చెప్పాడు తెలుసా? కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారుమనసు పొంది సువార్త నమ్ముడి అని చెప్పాడు. చెప్పండి, మారుమనసు పొంది సువార్త నమ్ముడి. ఏం సమీపించిందంట? దేవుని రాజ్యం సమీపించింది. అప్పుడు దేవుని రాజ్యం ఎక్కడుంది అని అన్నప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి? దేవుని రాజ్యం ఎక్కడుంది అనే ప్రశ్నకు ఆ టైంలో యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారంగా దేవుని రాజ్యం ఎక్కడుంది? సమీపించింది. కాలం సంపూర్ణమైన దేవుని రాజ్యము సమీపించింది. రైట్? ఇంకా కొన్ని రోజులు గడిచిపోతే దేవుని రాజ్యం ఎక్కడుంది అంటే సమీపించింది కాదు, వచ్చేస్తుంది. ఎక్కడలాగా వచ్చిందంటే అయ్యయ్య మన మధ్యలోనికి వచ్చేసింది. చెప్పండి, ఎక్కడ దాకా వచ్చింది? మన మధ్యలోకి వచ్చేసింది. లూకా సువార్త 17వ అధ్యాయం 21వ అధ్యాయము
లూకా సువార్త లూకా సువార్త 17వ అధ్యాయం 21వ వచనం. 17:21లో లూకాలో ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. చాలు. ఫస్ట్లో ఏం చెప్పాడు? సమీపించింది అన్నాడు. సమీపించింది అంటే ఇంకా కొంచెం దూరం డిస్టెన్స్లో ఎక్కడో ఉందని అర్థం. మధ్యలోనే ఉందంటే మీ మధ్యలోనే దేవుని రాజ్యం ఉందంటే దాని అర్థం ఏంటి? ఫస్ట్ చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన తేడా ఉందా లేదా? అక్కడ క్లియర్నెస్ అన్నట్టు మధ్యలోనే ఉంది. మధ్యలోనే ఉంది. ఏదయ్యా అని అంటే మధ్యలోనే ఉంది. ఏది అని అంటే ఇక్కడే చూసుకున్నాడు దేవుడు. అప్పుడు మూడోది కనుక చూసుకుంటే మైండ్ బ్లోయింగ్ అండ్ స్టన్నింగ్ ఆన్సర్ గాడ్ హ్యాస్ గివెన్ టు యు అండ్ మీ. ఏం చెప్తున్నా తెలుసా? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనం చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనం చదువుకున్నాం. ఏం రాయబడింది? ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై. ఇక్కడ నుంచి గమనించండి. నీవు వధింపబడిన వాడు. దేని మీద వధించబడ్డాడు ప్రభు? శిలువ మీద వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి 1 ప్రతి వంశంలోను 2 ఆయా భాషలు మాట్లాడే వాళ్ళను 3 ప్రతి ప్రజలో 4 ప్రతి జనములోను 5 దేవుని కొరకు ఆ మనుషులను కొని అంటే దేంతో కొన్నాడు? కొని ఏం చేశాడు? మా దేవునికి ఒక రాజ్యముగాను అనే మాట ఉందా లేదా? ఇప్పుడు చెప్పండి. దేవుని రాజ్యం ఎక్కడుందంటే ఫస్ట్ సమీపించింది అన్నాడు. సమీపించింది అన్నప్పుడు ప్రభు ప్రాణం పెట్టాడా? పెట్టలేదు. మధ్యలో ఉందన్నాడు, ప్రాణం పెట్టాడా? పెట్టలేదు. ఇక్కడేమంటాడు? వధించబడ్డాడు, ఆ రక్తంతో కొన్నాడు. ఎవరైనా కొన్నాడు? ఇండియన్స్ని, శ్రీలంకన్స్ని, ఇంకా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని, కెనడియన్స్ని, యుఎస్ వాళ్ళని, యూకే వాళ్ళని, ఆస్ట్రేలియన్స్ని అందరినీ ఏం చేశాడు? రక్తంతో కొన్నాడు. ఏ భాష ఏ యొక్క సంస్కృతి అనేది కాదు. ఎవరైతే విధేయత చూపించారో వాళ్ళందరూ రక్తంతో కడగబడిన వాడు. అలాగా యేసు ప్రభు తన రక్తం నుంచి ఏం చేశాడంటే మనుషులను అలా కొని వాళ్ళందరినీ గ్యాదర్ చేసి గుంపుగా చేసేసి వాళ్ళకి పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? రాజ్యం అని పేరు పెట్టాడు. అది చెప్పండి. అదొక పేరు. ఉదయం నుంచి మనం ఏం చెప్పుకుంటున్నాం? ఈ గుంపందరికి ఏం పేరు అని చెప్పుకుంటున్నాం? సంఘం అని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు చెప్పండి. సంఘం అన్న ఒకటి, రాజ్యం అన్న ఒకటి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నట్టే. కానీ రాజ్యం అంటే ఎవరు? రాజ్యం అంటే ఎవరు? సేమ్. రాజ్యం అంటే మట్టి కాదు అనగా రాజ్యం అంటే మనుషులు. ఏ మనుషులు? రక్తంతో కొనబడిన మనుషులు. యేసు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తంతో కొనబడినటువంటి మనుషులు అందరినీ కలిపేసి ఏమన్నారు? రాజ్యం అన్నారు. ఇప్పుడు చెప్పండి. మనది భౌగోళికంగా ఫిజికల్గా మనదే రాజ్యం. అది కూడా మీరు చెప్పలేదంటే ఇక నేనేం చేయాలో నాకేం అర్థం కాదు. మనదే రాజ్యం ఫిజికల్గా. పోనీ మనదే దేశం. చూసారా? దేశం రాజ్యం ఒకటే. ఈ రాజ్యంలో ఒక రాజ్యము చాప కింద నీరులాగా ఫామ్ అయిపోయింది. ఏ రాజ్యం అది? ఇండియా అనే రాజ్యంలో చాప కింద నీరులాగా ఆల్రెడీ ఇప్పుడు ఒకటి ఫామ్ అయిపోయింది. ఆ రాజ్యం పేరేంటి? దేవుని రాజ్యమే. చెప్పండి. ఏ రాజ్యము? దేవుని రాజ్యం. అట్లా ఆలోచిస్తారు ఏంటి? ఎంత సింపుల్గా చెప్తున్నాను. ఇప్పుడు ఇండియా అనేది ఒక రాజ్యం అనుకోండి. అది ఫిజికల్ కింగ్డమ్. ఈ ఫిజికల్ కింగ్డమ్లో స్పిరిచువల్ కింగ్డమ్ ఒకటి ఫార్మ్ అయింది. ఏంటది? దేవుని రాజ్యం. ఇప్పుడు మూడో దగ్గరికి వెళ్ళి, సార్ అసలు మీకు తెలుసా ఈ రాజ్యం ఇంకొక రాజ్యం ఉందంటే అప్పుడు వాడు ఏమంటాడు తెలుసా? ఫస్ట్ నువ్వు వెళ్ళి కనుక్కొని మ్యాటర్ తీసుకొని రా, అప్పుడు నేను వచ్చి నేను కూడా ఆరాధన చేస్తానంటాడు. అర్థమైంది? ఇప్పుడు ఏం అర్థం చెప్పండి. మన క్రిస్మస్కి వెళ్ళాలి. చెప్పండి. ఏమర్థమైంది చెప్పండి.
అంత డీప్గా మాట్లాడాం కదా, ప్లెయిన్గా చెప్పండి. అయ్యా నువ్వే కదా రాజువి, మరి నీ రాజ్యంలో ఇంకో రాజు ఉన్నాడు అంటే వాడి కోపం రాదు. అందుకే లోకం అంటే యేసు ప్రభుని గిట్టదు. లోకం యేసు ప్రభుని గిట్టదు కదా, గిట్టదు. అలాగే అన్ని రాజ్యాల్లో కామన్గా ఒక రాజ్యము ఫార్మేషన్ అయిపోయి ఉంది. మన 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 భూగోళంలో రాజ్యాల పేర్లు అన్నీ డిఫరెంట్. ఇండియా కింద శ్రీలంక, పక్కన బంగ్లాదేశ్, అటుపక్కన మయన్మార్, అటుపక్క పైన నేపాల్, ఇంకా పైన చైనా, ఇటు చూస్తే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇటు చూస్తే సముద్రం దాటిపోతే పశ్చిమ దిక్కులో యుఏఈ, ఇక ఎన్ని ఇంకా ఇంకా దాటుకుని పోతే పెద్ద ఆఫ్రికా ఖండం, ఇంకా అటు పైకి పోతే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఇంకా పైకి పోతే యునైటెడ్ స్టేట్స్, ఇంకా పైకి పోతే కెనడా, ఎన్ని పేర్లు ఉన్నాయి కదా. వీటన్నిటిలో కామన్గా ఒక రాజ్యం ఫార్మేషన్ అయిపోయింది ఇప్పటికి ఆల్రెడీ. ఏంటది? దేవుని రాజ్యం. ఇక్కడ చెప్పండి, దేవుని రాజ్యం ఎక్కడ ఉంది? ఫస్ట్ ఎక్కడ ఉంది? రెండోది ఎక్కడ ఉంది? మూడోది ఎక్కడ ఉంది? అట్లా కాదు, చెప్పాల్సిన కరెక్ట్ మాట ఏంటంటే నేనే. చెప్పండి చెప్పండి కడి చెప్పండి, మన అనుమానం చల్లగా చెప్పండి. దేవుని రాజ్యం ఎక్కడుంది? మనందరం ఎవరు? దేవుని రాజ్యం. ఇప్పుడు చెప్పండి, ఎవరి రాజ్యం పెద్దది? ఎవరి రాజ్యం పెద్దది? దేవుని రాజ్యం పెద్దది. ప్రపంచంలో ఇద్దరు యవనస్తులు బయలుదేరారు. ఒక యవనస్తుని పేరు అలెగ్జాండర్. నేను ప్రపంచం మొత్తాన్ని జయించేసి ప్రపంచం మొత్తాన్ని నా దేశంగా మార్చుకుంటానని చెప్పి బయలుదేరాడు. యవన కాలంలో చేశాడు కానీ చచ్చిపోయినాడు, ఓడిపోయినాడు, డిఫీటెడ్. ఇంకొక యవనస్తులు బయలుదేరాడు. కత్తి దూచుకుంటానే ప్రేమ చేత దేశాలు మొత్తాన్ని జయించేసి ఒక కింగ్డమ్ని స్థాపించాడు. ఆయన ఎవరు? అంతే. ఆ రాజ్యంలో ఎవరన్నారు? మనం ఉన్నాం, నేనున్నాను. ఆ రాజ్యం అంటే ఎవరు? సంఘమే. ఆ రాజ్యాన్ని దేవుడు దేంతో కొన్నాడు? రక్తంతో కొన్నాడు. వివిధ భాషల నుంచి, వివిధ సంస్కృతుల నుంచి, వివిధ జాతుల నుంచి, వివిధ జనాంగంలో నుంచి రక్తం చేత కొన్ని అందరినీ ఐక్యపరిచి కాలంలో ఒక పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? దేవుని రాజ్యం. పొద్దున్న నుంచి ఉపయోగించుకుంటున్న మాట ఏంటంటే మొత్తాన్ని కలిపి ఏమంటారు? సంఘం అంటారు. ఇప్పుడు అర్థమైందా? మ్యాచ్ అయ్యిందా? సంఘం అన్న ఒకటే, దేవుని రాజ్యం అన్న ఒకటే. అట్లా దేవుని రాజ్యానికి వెళ్తాను అంటే ఏడపోతుంది. ఇప్పుడు అదే కొత్త ఊహాలోకమైంది. ఊహాలోకమే కాదు, దేవుని రాజ్యంలో మొత్తం నాకు ఇష్టమైన గవర్నే కానీ బ్యాప్టిజం తీసుకో, నువ్వు దేవుని రాజ్యంలోకి వచ్చేసినట్టు. ఆ దేవుని రాజ్యం ఎప్పుడు ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఉండదు. ఆ దేవుని రాజ్యం కొరకు దేవుడు ఒక పెద్ద నూతనమైన యెరూషలేము సృష్టించాడు. న్యూ జెరూసలేం అంటారు. పరలోక పట్టణం అంటారు. ఏం తెలుసుకోవాలి. అంతేగాని ఏదిరా నాయన ఈ పదవి, నా పదవి, నీ పదవి అని చెప్పేసి గందరగోళం కావాల్సిన అవసరం లేదు. ఆన్సర్లన్నీ మన మధ్యలోనే ఉన్నాయి. అందుకని చెప్పేసి సంఘానికి అంత పవర్ ఉంది, అంత పవర్ ఉంది. అందుకనే సంఘాన్ని చూస్తే పాతాళానికి శివుడు మరి దేవుని రాజ్యంలో మరి నీ ఇంట్లో ఉన్నవాడు అందరూ జాయిన్ అయిపోయారా? ఇప్పుడు మనం మాట్లాడంగా నాకు తెలుసు. అయిపోయింది, ప్రార్థన చేసుకున్నాను. సంఘానికి ఇన్ని పేర్లు ఉన్నాయన్నమాట. ప్రార్థన చేసుకొని ముగించుకుంది. ఈరోజు తర్వాత అయిపోయింది, క్లోజ్. ఇంకెవరైనా మిగిలిపోయినారా? దేవుని రాజ్యం లేకుండా భౌగోళికంగానే బయటే ఉన్నారా? అలా సంఘానికి ఎన్ని పేర్లు ఉన్నాయి కాబట్టి సంఘం అనేది దేవుని దృష్టిలో చాలా ప్రశస్తమైనది, విలువైంది. ఇంత గొప్ప సంఘం అనే సిస్టమ్ కొరకే యేసు ప్రభువు ఆఖరి బొట్టు వరకు కూడా రక్తం కార్చాడు. రక్తం అంతా అయిపోయింది, నీరు కూడా కాకండి లోపల నుంచి. ప్రార్థన చేసుకున్నాం.